ప్రకృతిలో ఒకరోజు వన్ డే విత్ నేచర్ వితౌట్ మొబైల్. వామ్మో, వింటేనే ఏదోలా ఉంది కదా. పెళ్ళాం లేకుండా అయినా ఉండొచ్చేమో కానీ మొబైల్ లేకుండా ఉండలేమో. అలాంటిది కొన్ని గంటలు మొబైల్ లేకుండా ఉండడం కష్టమేనేమో. ఎందుకంటే ప్రతిదీ మొబైల్కి లింక్ అయిపోయి ఉండడం, ప్రతి అప్డేట్ వాట్సాప్లలో రావడం, సోషల్ మీడియా ఎక్కువగా పాపులర్గా తయారవ్వడం, ఇలా ఎన్నో కారణాలున్నాయి. టెక్నాలజీ మంచిదే కానీ దాన్ని ఎంతవరకు వాడుకోవాలో తెలిసి ఉండాలి. లేదంటే అది మనల్ని బానిస చేసుకుంటుంది. మొబైల్ ఎక్కువగా వాడటం వల్ల రేడియేషన్తో హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. మొబైల్ ఎక్కువగా వాడటం వలన మనుషుల మధ్య దూరం కూడా చాలా పెరిగింది. ప్రక్కనే కూర్చున్నా కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఎవరికి వారు మొబైల్లోనే సమయం గడుపుతూ మనసుల మధ్య అంతరం పెరిగిపోతూ ఉంది. ఈ మొబైల్ వల్ల ఇంటి ప్రక్కనే ఉన్న వాళ్ళను కూడా కలవలేకపోతున్నాం. కలిసి మాట్లాడుకునే అవకాశం లేకుండా పోతుంది. ఇలాంటి సమస్యలను దూరం చేయడానికి, మనసుల మధ్య అంతరం పోగొట్టడానికి హైదరాబాద్లోని టెకిరైడ్ సంస్థ వన్ డే విత్ నేచర్ ప్రోగ్రాం జూన్ 2, 2024లో ఒక కార్యక్రమం హైదరాబాద్ తారామతిపేటలోని నాగరత్నం నాయుడు నేచురల్ ఫామ్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి 200 మంది ప్రకృతి ప్రేమికులు హాజరవ్వడం గమనార్హం. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ మొబైల్ను ప్రక్కకు పెట్టి ఆటపాటలతో పిల్లలతో ప్రకృతిని ఏ విధంగా కాపాడుకోవాలో చర్చించుకుంటూ ఎంతో చక్కగా గడపడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆలోచనలను ఒకరికొకరు పంచుకున్నారు. మధ్యాహ్నం చక్కని ఆరోగ్యకరమైన భోజనాన్ని ఆరగించి అక్కడి న్యాచురల్ ఫామ్లో కలియతిరిగారు. ఒకప్పుడు వనభోజనాలు, చెట్ల కిందకి వంట వార్పు అనే కార్యక్రమాలతో మిత్రులు, చుట్టాలు కలిసి ఎంతో ఆనందంగా మాట్లాడుకుంటూ అక్కడే వంట చేసుకొని సంతోషంగా గడిపేవారు. కానీ ఈ రోజుల్లో అలాంటివి లేక మనుషుల మధ్య దూరం పెరిగిపోయింది. ఇప్పుడు కలిస్తే తాగుడు, తినుడు తప్ప వేరే లోకం లేకుండా పోతుంది. కంప్లీట్గా మెకానికల్ లైఫ్ అయిపోయింది. అలాంటిది టెకిరైడ్ ఎన్జిఓ సంస్థ ఇలాంటి కార్యక్రమం చేపట్టడం సంతోషకరం, అభినందనీయం. దేశంలో ఎన్నో ఎన్జిఓ సంస్థలు, సంఘాలు ఉన్నాయి. ఇలా ప్రతి ఒక్కరూ కనీసం సంవత్సరంలో ఒక్కరోజైనా గడపాలి అని కోరుకుంటున్నాము. నిజం తెలుసుకో మిత్రమా, ప్రకృతికి దగ్గరగా జీవించడం అలవాటు చేసుకో, జీవనాన్ని ఆనందదాయకంగా మార్చుకో. ఈ వీడియోని చివరి వరకు చూసి మన గమ్యమేమిటో తెలుసుకోవాలని కోరుచున్నాం. ఎగరాలి ఆటలతో బ్రతుకంతా గడపాలి, ఆటలతో బ్రతుకంతా గడపాలి. మా ఊరు ఒక్కసారి పోయి రావాలి, చూసి రావాలి. పంట చేల గట్ట మీద నడవాలి, రెక్కలొచ్చి ఎగరాలి. పంట చేల గట్ల మీద నడవాలి. వయ్యారి నడకలతో పోయేరు, ఏరు దాటి సాగితే మా ఊరు. వయ్యారి నడకలతో పోయేరు, ఏరు దాటి సాగితే మా ఊరు. ఊరి మధ్య కోవెల కోనేరు, ఊరి మధ్య కోవెల కోనేరు. ఒక్కసారి చూసిరా మరచిపోలేరు, మనలి రాలేరు. పంట చేల గట్ల మీద నడవాలి,
చిన్ననాటి నేస్తాలు చుట్టు చుట్టు చేరాలి, మనసు విప్పి మాటలాడు మనుషులు కలవాలి, చిన్ననాటి నేస్తాలు చుట్టు చుట్టు చేరాలి, మనసు విప్పి మాటలాడు మనుషులు కలవాలి, ఒకరికొకరు ఆత్మీయత ఒలకపోయాలి, ఒకరికొకరు ఆత్మీయత ఒలకపోయాలి, ఆగలేక నా కన్నులు చెమ్మగిల్లాలి, నెమ్మదిల్లాలి, పంట చేల గట్ల మీద నడవాలి, ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి, పంట చేల గట్ల మీద నడవాలి. అమ్మా నాన్నలను కలవాలి, ప్రేమానురాగాలు పంచుకోవాలి, అమ్మా నాన్నలను కలవాలి, ప్రేమానురాగాలు పంచుకోవాలి, అమ్మ చేతి వంటనే ఆరగించాలి, అమ్మ చేతి వంటనే ఆరగించాలి, అమ్మ ఒడిలోన నిదురపోవాలి, మై మరచిపోవాలి, పంట చేల గట్ల మీద నడవాలి, ఊహలేమో రెక్క స్విచ్ ఆఫ్ చేసామా? ఇఫ్ నాట్ ప్లీజ్ డూ ఇట్ ఇమీడియట్లీ. 9:30 to 3 hours 12:30 వరకు మనం స్విచ్ ఆఫ్ చేసుకుందాం. 12:30 తర్వాత మళ్ళీ కావాలంటే సెల్ఫీల కోసం ఫ్రెండ్స్ కోసం మళ్ళీ మనం ఆన్ చేసుకుందాం. ఇవాళ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు 200 మెంబర్స్ అండి. దాంట్లో 50 మెంబర్స్ పిల్లల్ని తీసేసినా కూడా 150 మెంబర్స్. 150 multiply by 3 hours, 450 hours radiation we are reducing. 450 hours radiation is not a simple thing. Okay, so thanks one and all for joining here. We'll start with the introduction. Who want to go first? Ever start చేస్తారు? at least start చేద్దామా? मैडम आपसे स्टार्ट करेंगे, लेडीज फर्स्ट. ओके, ओके निशा. Environmentalist. That's why I'm here to promote these. आपने हिंदी बोला, इंग्लिश में आ रहे थे. अच्छा सॉरी, आ जाता है. इसमें मैं यहाँ ये यूथ को लेके आई हूँ. ठीक है. I'm very happy कि yesterday night I called them and they were ready. So big round of applause to them first of all. Because अगर हम उन लोगों को जागरूक करेंगे तो बाकी सारा समाज जागरूक होगा, है ना. वो मोबाइल 3 घंटा मोबाइल उनके लिए रखना बहुत मुश्किल है. मेरे जैसे यूथ को बहुत मुश्किल है. बट यार वो लोग सुन रहे हैं, सबसे बड़ी बात तो वही है. गुड. तो हम लोग बेसिकली अभी कल हम लोग बहुत सी वैसे अभी प्रेजेंटली हम लोग साइबराबाद सिक्योरिटी काउंसिल आपने सुना होगा. हम लोग वी आर द ब्रिज बिटवीन कमिश्नर ऑफिस एंड सिटीजन. तो हम हमारे काम उसमें काम रहते हैं. तो साइबर क्राइम आपको मालूम है, साइबर सिक्योरिटी, ट्रैफिक पॉल्यूशन देख रहे हो उसमें है, और वुमेन एम्पावरमेंट में मेरा काम है, मतलब डोमेस्टिक वायलेंस है ना. तो बेसिकली वो है. बट अपार्ट फ्रॉम दैट एनवायरनमेंट को हम लोग कल हम लोग ये आपने सुना होगा, स्टेप वेल सुना है ना.
स्टेपवेल ओके हाँ ये बंसीलाल पेट का भी सुना है ना। हाँ। तो उसमें भी हमने काम किया और ये आज हम लोग अभी एक टेम्पल है सीताराम टेम्पल, उसको सेव कर रहे हैं। गुड गुड उसमें क्लीनिंग ऐसे यूथ को एक्टिव करवा रहे हैं। आप जो ब्रश बैम्बू ब्रश कह रहे थे ना, वो अर्थ नीड यू एक ऑर्गेनाइजेशन है, वो इसको प्रमोट कर रही है। ग्रेट। उसके बाद हम लोग टेम्पल्स में क्लीनिंग ड्राइव करवाते हैं, है ना। एंड आई एम वेरी मच एसोसिएटेड विद WWF, ये वाइल्ड लाइफ फॉर नेचर। अभी CNC का 3 दिन का प्रोग्राम था, ये बच्चे भी आए थे, तो ये लोग एंथू होके आए कि हम रिसर्च करेंगे, वो करेंगे, बट आज का प्रोग्राम आई डोंट नो दे विल एंजॉय और नॉट, बट नाउ दे आर हियर। तो ये प्रोग्राम होने के बाद शायद उन लोग डांटता नहीं आपको, अरे कैलकुलेटर क्या है मैडम, क्या है इधर पूरा जंगल है, बूढ़ा लोग है। तो मतलब बेसिकली हम सबका कॉन्सेप्ट वही है कि नेचर को सेव करना। एग्जैक्टली। ठीक है, घर पे सेव, आप पानी को सेव करना, आप अपने घर से ही पेरेंट्स अपने बच्चों को ही घर से ही, हम लोग जरूरी नहीं हम इतने बड़े ग्रुप में वो करें। मैंने अपनी फैमिली में रिप्लेस किया है बैम्बू कॉल। मैं क्या करती हूँ, सोसाइटी से जितने भी प्लास्टिक के ब्रशेज होते हैं ना, मैं कलेक्ट करके देन हम लोग उनको देते हैं, वो सेव करते हैं उनको, और उन लोगों से हम लोग बैम्बू ब्रशेज वगैरह लेते हैं। They send it to recycling Yes, basically. yes. तो इसके साथ मेरे साथ अलायंस क्लब के भी काफ़ी लोग, बहुत सारी ऑर्गेनाइजेशन हैं। ये राजशेखर ये भी बहुत एक्टिव है, ये तो गांव-गांव में जाके इंकरेज करता है लोगों को, ये खुद इंट्रोडक्शन देगा। ओके, थैंक यू। बहुत सारे लोग हैं, थैंक यू। గిరిమెట్ల ఏరియా నుంచి వచ్చాను. నేను మొత్తం సోషల్ వర్కర్, మోస్ట్లీ ఇక్కడ ట్రైబల్ ఏరియాస్లో ఇక్కడ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను. Actually, he is a very active member of Cyberabad Security Council. Each and every police officer, police commissioner knows about him. So he is, Sir, are you from police department? yeah, he is kind of a department of No, he's looking like that. yes, he is confidential. His role is confidential. Confidential. Intelligent. Okay, thank you రాజశేఖర్ జీ. ఇక్కడ మీరే చెప్పండి. ఓకే రైట్, కూర్చోండి. మీరు మేడం. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు కోనేరు లక్ష్మీ కుమారి అండి. లక్ష్మీ కుమారి. నేను ఉండేది వంశపురం ఎన్జిఓస్ కాలనీ. నేను హౌస్ వైఫ్. నేను బ్యాంబూ బ్రష్లే వాడతాను. నేను హౌస్ వైఫ్నే కాదు, నేను హౌస్ వైఫ్ అని ప్రౌడ్గా చెప్పుకోవాలండి. నేను హౌస్ వైఫ్ని. హోమ్ మేకర్. మేము 6 months నుంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటున్నాము. మామూలుగా 4:30కే లేస్తాము, 5కి మీటింగ్ వింటాము. 5:30 నుంచి 6 నుంచి 6:30 వరకు యోగా అది చేస్తాము 6 hours. తర్వాత 7:30 కల్లా బయలుదేరి గుడ్ మార్నింగ్ టైంకి క్లబ్కి వెళ్తాం, మా సెంటర్కి. న్యూట్రిషన్ ఫుడ్ 1 hour తీసుకుని వస్తాను. కానీ 6 monthsలో నేను షుగర్ ఫ్రీ చేసుకున్నాను, మందు లేకుండా డ్రగ్స్ కాళ్ళకి తగ్గించుకున్నాను. చాలా బాగుంది. మేము టైం మెయింటైన్ చేస్తాం. మామూలుగా స్టీల్ బాటిల్ అలాగే వాడతాం, ప్లాస్టిక్ తక్కువ. మానేసాం చాలా వరకు, కానీ బయట ఇచ్చేవాళ్ళు షాపుల్లో ఇస్తున్నారు. కానీ మేము వాటర్ కూడా కొంచెం తక్కువగానే వాడతాము. మిషన్ వాడకుండా బట్టలు నేనే ఉతుక్కుంటాను. కొన్ని మొక్కలు వేసుకున్నాను, అవి కోసి నీళ్లు కూడా మొక్కల్లోనే వేసుకుంటాను. ఒక 20 మొక్కల వరకు ఉంచుకుని మాది చిన్న ఇల్లు అయినా మొక్కలతో ఉంటాము. నేను మామూలుగా హెల్పింగ్ నేచరే, అందరికీ హెల్ప్ చేస్తాను. అది నాది. మేడం కొంచెం గట్టిగా. నా పేరు కుమారి కన్నమ్మ, మనసలిపురంలో ఉంటాం. మాకు గిరి గారి ఇంటికి వచ్చి నేచర్ గురించి చెప్పినప్పటి నుంచి కరెంటు వాటర్ సేవ్ చేస్తున్నాం. స్టార్ట్ చేస్తారు. చేస్తున్నాం. థ్యాంక్స్ టు గిరిజీ. నా పేరు గడ్డన్ లలితాంబ, వంశీ వాళ్ళ అమ్మగారిని. ఐఎమ్ ఆల్సో హౌస్ వైఫ్ ప్రజెంట్. కాకపోతే ప్రకృతి నేచర్ అని అంటున్నారు, ఇవాళ కొత్తగా వీళ్ళు కనిపెడుతున్నారు. కానీ పూర్వ ఋషులు మన పెద్దవాళ్ళు లాస్ట్ 100 years బ్యాక్ ఏదైతే మనం మర్చిపోయామో అది మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేసుకుంటున్నాం.
ఎందువల్ల అంటే కరోనా వచ్చిన ఇన్సిడెంట్తో కాస్త జనాలకి కాస్త తెలుస్తున్నది. కానీ నీళ్ళ వాడిక అనేది చాలా చాలా ఒక మనిషికి మహా అయితే ఒక 3 లీటర్స్ డ్రింకింగ్ వాటరు, ఒక 20 లీటర్స్ పర్ డే సరిపోతుంది. కానీ ఒక్కొక్క మనిషి 1000 లీటర్స్ వాటర్ వాడుతున్నారు. ఒక 3 తరాల తర్వాత పిల్లలకి వాటర్ అంటే ఏమిటో తెలియదు, తెలుగు అంటే ఏమిటో తెలియట్లా. ఇంకొక 4 జనరేషన్ల తర్వాత తెలుగు లిపి లేని భాష అయిపోతుందని నా భావము, బాధ. కాబట్టి మన వాళ్ళన్నా మన పిల్లలకి తెలుగు నేర్పాలి అని ఉంటే బాగుంటుంది. సుధారాణి, మేము కొత్తపేట నుంచి వచ్చాము. మా అబ్బాయి బుక్ చేశాడు ఇక్కడికి, అంతవరకే నాకు తెలిసి. ఇక్కడ గురించి నాకైతే ఇంకేం తెలియదు. నేనైతే ఇప్పుడు నేచర్కి దగ్గరగా లేను. ఇప్పటి నుంచి ఏమన్నా కాంటాక్ట్ అవుతే చెప్పలేను. తర్వాత నేను హౌస్ వైఫ్ని అంతే. నమస్కారము, నా పేరు పొదిల రజనీ చౌదరి. నేను హౌస్ వైఫ్. ఒకప్పుడు నేను కూడా బాగా మొక్కలు అవన్నీ బాగానే పెంచాను. ఈ మధ్యకాలంలో అసలు మానేసేసాను, హెల్త్ ప్రాబ్లం అయ్యి. మొక్కలు ఉన్నాయి. నేను వనసలపురం సాయిరామ్ కాలనీలో ఉంటానండి. మా ప్రెసిడెంట్ గారు వచ్చేసి వెంకటేశ్వర్లు గారు. అయితే మాకేంటంటే ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం అంటున్నాం కదా, అలా నేను 30 ఇయర్స్ నుంచే స్టార్ట్ చేశానండి. ఇప్పుడు 26th ఇయర్లో నేను ఉన్నాను టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి. అయితే టెర్రస్ గార్డెన్లో నేను పర్యావరణ పరిరక్షణ ఏం చేస్తున్నాను అంటే, టెర్రస్లో గ్రీనరీగా చూసుకుంటున్నాను, ప్లస్ దాంట్లో ఉన్న పక్షులకు ఆలవాలంగా చేసుకుంటూ ఉన్నాను. ఆ పక్షులకి ఏమేం చేయాలి సమ్మర్లో అనేది కూడా నేనే దగ్గరుండి చూసుకుంటానండి. పక్షులకు పెట్టే గూళ్ళు కానీ అలాంటివన్నీ కూడా నేనే మట్టితో చేస్తున్నానండి. అయితే ప్రస్తుతం నాకు గిరి గారు, నాకు ఈ ఆర్ఎస్ఎస్ తరఫున ఇలాంటి రఘుశ్రీ గారితో తను టెక్కిరెడ్లో దాంట్లో చేశారు నేచర్లో. అయితే అప్పటి నుండి కూడా నేను ఈ పర్యావరణ పరిరక్షణకి ఎక్కువగా కష్టపడుతూ ఉన్నాను. ప్లస్ నేనేంటంటే ఒకవేళ మొక్కలకి నీళ్లు పోసినా కూడా ఆ నీళ్లు కూడా వేస్ట్ కాకుండా ఇంకుడు గుంటలు నేను 30 ఇయర్స్ క్రితమే చంద్రబాబు నాయుడు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడే నేను స్టార్ట్ చేశానండి. అప్పుడే ఇంకుడు గుంటలు పెట్టుకున్నాం మేము. మా ఇంట్లో కింద అంతా ఇంకుడు గుంటే, పైన బండలు ఉంటాయండి. అయితే ఒక వాటర్ మేడ పైన వచ్చే 3 ఫ్లోర్స్ వాటర్ కూడా ఇంకుడు గుంటలోకి వెళ్ళిపోతాయండి. అందుకని నేను నీళ్లు వేస్ట్ చేస్తున్నానని నేను అనుకోను. అయితే ఇంకా ఈ ప్లాస్టిక్ సంబంధమైన అంటే చాక్లెట్ కాగితాలు కానీ, ప్లాస్టిక్ ఇలా మన ఇంట్లో వచ్చే పాల కవర్లు కానీ ఇలాంటివన్నీ కూడా నేను వెంటనే ఒక సీసాలో పెట్టేసేసి నేను అవి కూడా పర్యావరణానికి ఇబ్బంది కాకుండా నేను చేసుకుంటూ ఉన్నాను. ఇలాంటివి కూడా నేను గింజలు కానీ నా టెర్రస్ మీద వచ్చిన గింజలు కానీ ఇలాంటివన్నీ కూడా నేను ఈ డ్రోన్ల ద్వారా వేయడానికి కూడా నేను ప్రయత్నం చేస్తూ అన్ని సీడ్స్ని కలెక్ట్ చేస్తూ ఉన్నాను. అది కూడా ఇప్పుడు నా పర్యావరణంలో ఒక భాగము. ఇంకా నేను ఇవి చేయాలంటే ఈ వాటర్లో కూడా నేను చాలా మటుకు సాధించాననే చెప్పాలి. ఒక్క డ్రాప్ వాటర్ కూడా వేస్ట్ చేయట్లేదండి. ప్లస్ ఇంకా ఈ 30 ఇయర్స్ నా అనుభవంలో నా మొక్కలు పెంచుతూ ఉన్నాను. ఆ మొక్కలలో ఉన్న గింజల్ని కానీ ఆ మొక్కలు మళ్ళీ సీడ్లింగ్స్ తీసి వేరే వాళ్ళకు ఇవ్వడం కానీ, పార్కులో కానీ అలాగా వేస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఉన్నానండి. థ్యాంక్ యూ రవిశ్రీ గారు. వర్షాకాలంలో నీళ్ళు ఎక్కువ ఉంటాయి, ఎండాకాలంలో ఇబ్బంది పడుతూ ఉంటాం. వాటర్ ఎక్కడికి పోతుంది అనే ఆలోచన ఒకటి మొదలవ్వాలి. వేర్ ఈజ్ అవర్ వాటర్ గోయింగ్? వర్షాకాలం వస్తే ఫ్లడ్స్, ఎండాకాలం వస్తే డ్రై వెల్స్. ఎక్కడ పోతుంది వాటర్ అంటే మొత్తం సిమెంట్ రోడ్లు, ఎక్కడ మట్టి కనపడదు. ఇవాళ రేపటి పెద్ద పరీక్ష కూడా అవసరం లేదు. ఒక తట్టెడు మన్ను తీసుకురమ్మని చెప్పండి ఎవరన్నా మన ఇంటి పక్క నుంచి, తేలేరు. సో మొత్తం సిమెంట్ వేసేస్తాం మనం. ఆ వాటర్ అంతా ఏమైపోతుంది అంటే డ్రైనేజ్లోకి వెళ్ళిపోయో లేకపోతే మళ్ళీ వాతావరణంలోకి ఆవిరైపోవడమో జరుగుతుంది. ఈ డ్రైనేజ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ మూసిలో కలుస్తుంది. సో అట్లా కాకుండా మనము హార్వెస్టింగ్ పిట్స్ కానీ పెట్టుకుంటే చాలా వరకు వాటర్, నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఒక మూమెంట్లో డ్రై అయిపోయింది వాటర్ అంతా కూడా. ఎప్పుడైతే వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఏర్పాటు చేసామో సమ్మర్లో రన్ అవుతుంది అట్లీస్ట్. సో అందరం కూడా అవకాశం చేసుకుని మరి వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఏర్పాటు చేసుకుందాం. సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి. నాకు ప్లేస్ లేదు, అది కాకుండా మనం ఒక దగ్గరికి వెళ్ళాం మేము ఇక్కడ నాగోల్లో. వాళ్ళ ఇంటి కింద కొన్ని లక్షల నీటిని సేవ్ చేస్తారు వాళ్ళు. నాగోల్లో తన పేరు ఏం పేరు? సొంత డబ్బా వాసన్ ఫౌండేషన్ సొంత డబ్బా అని చెప్పేసి ఉంటుంది. రామచంద్రుడు గారు మీరు కూర్చున్న ఇంటి కింద కొన్ని లక్షల నీళ్ళు ఉన్నాయి, మాకు నీళ్ళు సప్లై చేయకుండా మేము 5 ఏళ్ల పాటు బతికేయచ్చు అని చెప్పారు. సో వాటర్ కిందనే ఇది పెట్టారు. మనకి ఎక్కడికన్నా పోయి బోట్ హౌస్లో మనం ఉండొస్తాం, కానీ మన ఇంటినే బోట్ హౌస్కి ఎందుకు చేసుకోకూడదు? సో వాటర్ సేవింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
ఇంకొకటి చిన్న చిన్న టెక్నిక్స్ తోటి, ఎగ్జాంపుల్ ఆ వాటర్ మనము అంట్లు కడిగేటప్పుడు కానీ లేకపోతే షేవింగ్ చేసుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఏం చేస్తామంటే ట్యాప్ ఇప్పేసి పెడతాం మనం. అట్లా కాకుండా మగ్గుతోటి చేస్తే ఈజీగా అయిపోతాయి. ఇవన్నీ చిన్న చిన్న టెక్నిక్స్ మనం ఇంప్లిమెంట్ చేయడంలో కొద్దిగా ఇబ్బంది పడతాం. సో అవకాశం ఉంది దగ్గర టెక్నాలజీ వాడదాం. ఎగ్జాంపుల్, ఒక రూమ్లో ఫ్యాన్ తిరుగుతూ ఉంది, ఒక్క సెన్సార్ బేస్డ్ ఫ్యాన్ ఒకటి పెడితే పర్సన్ ఉంటే తిరుగుతుంది, లేకపోతే ఆఫ్ అయిపోతుంది. సో ఇట్లాంటి చిన్న చిన్న టెక్నాలజీ వాడినా కూడా మనం చాలా పొదుపు చేయొచ్చు. సోలార్, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మంచి డిస్కౌంట్లు ఇస్తుంది. సోలార్ని ఎందుకు ఆఫ్ చేయకూడదు మనం? ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవన్నీ కూడా చేయొచ్చు. సో దాంట్లో ఫస్ట్ అయితే శ్రీదేవి గారు ఒక 30 ఏళ్ళ కిందనే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చేశారంటే, థ్యాంక్స్ టు చంద్రబాబు గారు. ఎందుకంటే ఇంటికి కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కంపల్సరీ ఇంకుడు గుంత ఉంటేనే పర్మిషన్ ఉండాలని ఇప్పటికుంది. ఈరోజు కూడా మున్సిపల్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు ఇంటి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కంపల్సరీ ఉంది. ఎవరైనా కాలనీ అసోసియేషన్ వాళ్ళు పోతే ఖచ్చితంగా అడగొచ్చు, మీరు టౌన్ ప్లానింగ్ వాళ్ళకు కూడా కంప్లైంట్ చేయొచ్చు. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే మనకు వాళ్ళు లాలుచిపడో ఈసారి ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి అది నెగ్లెక్ట్ అయిపోతుంది. ఇంకుడు గుంత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని ప్లాన్ చేసుకుందామండి ఖచ్చితంగా. కొద్దిగా ఇబ్బంది అయినా సరే మా ఇంట్లో మేము ఏం చేస్తామంటే ఇంకుడు గుంత పెట్టేసి దానిపైన ఒక ఐరన్ వేసేసాము, ఒక ఐరన్ గ్రిల్ లాంటిది. దాని మీద ఈజీగా మనం ఎట్లా వెహికల్ పార్కింగ్ చేసుకోవడం అవన్నీ చేసుకోవచ్చు. సో ఇది మనం ప్లాన్ చేద్దాం. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు శ్రీదేవి గారు. ఇంకెవరైనా అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయాలంటే ఆర్గనైజేషన్స్ నుంచి వాటి నుంచి అంటున్నారు ఏమంటే ఎవరి ఇంట్లో కూడా ఏసీ రావట్లేదు మేడం, మీ ఇంట్లో ఏంటి 28 పెట్టినప్పుడు ఇంత చల్లగా ఉంది రూము అంటే టెర్రస్ పైన మొక్కలు పెట్టడం వలన మీ ఏసీ ఇలా పనిచేసింది అని చెప్పేస్తారు. సో మనం అందరం చేస్తే సుదర్శన్ గారికి నేను కూకట్పల్లి నుంచి వచ్చాను. నేను ఒక స్టూడెంట్ని. ఇక్కడ ట్రిపుల్ హైదరాబాద్. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్. నేను వాటర్ సేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ట్రై చేస్తున్నారా, చేశారా? చేస్తూ ఉంటాను రెగ్యులర్. ఇంకా మా ఇంట్లో ట్రిపుల్ ఐటీలో ఇన్నోవేషన్ రావాలి నేచర్ గురించి. ఇప్పుడు ఐ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. కంపోస్ట్ చేయడానికి నార్మల్ ఎన్విరాన్మెంట్లో ఒక 3 months 4 months పడుతుంది. ఏదైనా కొద్దిగా యాడ్ చేసేసి లేదా మిషన్స్ తయారు చేసి దాన్ని ఏమైనా 1 dayకో 15 daysకో చేయొచ్చా? ట్రై చేయండి. ట్రిపుల్ ఐటీలో మీకు స్కోప్ ఎక్కువ ఉంటుంది, ఎక్స్పెరిమెంట్ మీ ల్యాబ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో ఇంకేమైనా చేయొచ్చా ప్లాన్ చేయండి. అకాడమిక్స్ ఎవరైనా చదువుతారో ఎవరైనా పాస్ అయిపోతారు. అకాడమిక్స్లో నుంచే మన ప్రాజెక్ట్ ఇన్నోవేషన్స్ రావాలి. వేలు పెట్టొద్దు, వేలు పెట్టొద్దు. ఎట్లా జరగాలి అట్లే జరగదు. లేకపోతే ఇతలింగ్ పెట్టేసి మామిడికాయలు మగ్గ పెట్టినట్టు అవుతుంది. ఓకే సాయి, థ్యాంక్ యూ. Andamneni Padmavati from Vanasthalippuram. I am working as a physics lecturer in degree college. Of course IIT physics అన్నీ కూడా చేసిన ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. సో నేను ఎక్కువగా స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే సేవ్ నేచర్. ఎక్కడైనా ప్లాంట్స్ ఏమైనా పోతున్నా కానీ అట్లీస్ట్ వాటర్ అన్నా తీసుకొచ్చి వేయండి అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే నా నుంచి వెళ్ళే బ్యాచ్లు చాలా ఉంటాయి. యాజ్ అ లెక్చరర్గా నేను ఎవ్రీ ఇయర్ చాలామంది నాతోనే వెళ్తూ ఉంటారు, నా స్టూడెంట్స్గా వెళ్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి నేను ట్రై చేస్తుంటాను అనమాట. అండ్ ఎవ్రీడే 1 hour నేను మా గార్డెన్లోనే స్పెండ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మొక్కలు పెంచడం నాకు అఫ్కోర్స్ శ్రీదేవి గారు కాదు, మామూలుగా మా కాలనీయే కాబట్టి మొక్కలు పెంచడం నాకు చాలా ఇంట్రెస్ట్. గార్డెనింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్. కిచెన్ వేస్ట్ని నేను ఎప్పుడూ వేస్ట్ చేయలేదు. మనం కాయగూరలు కట్ చేసినవి కానీ ఏమైనా సరే కిచెన్ వేస్ట్ అంతా కూడా నాకు కంపోస్ట్గా కూడా ఈజీగా వర్క్ చేయించుకోవచ్చు. మనం దాన్ని మొక్కల దగ్గరే వేసి కాస్త మట్టి తీసి మొక్కల మీద వేసి అట్లా ఏంటంటే న్యాచురల్గా కంపోస్ట్ మనమే తయారు చేసుకోవచ్చు కిచెన్ వేస్ట్ నుంచి. ఓకే, థ్యాంక్స్ పద్మావతి గారు, థ్యాంక్ యూ సో మచ్. This is a natural farm. We have fruits, vegetables and medicinal plants. నా పేరు హనుమంతరావు అండి. నాగోల్లో ఉంటాను, న్యూ నాగోల్లో ఉంటాను. మేము సంఘ క్షేత్రపరంగా అష్టలక్ష్మి నగర్ పర్యావరణ ప్రముఖగా బాధ్యత నిర్వహిస్తున్నాము. మేము ఎవ్రీ 4 monthsకి ఒకసారి చెట్టు నాటే విషయం మీద, ఒకసారి వాటర్ సేవ్ చేసే దాని మీద మొత్తం పర్యావరణ రిలేటెడ్గానే మేము ఫాలో అవుతుంటాము. అట్లానే స్కూల్స్కి వెళ్ళి పిల్లలు మామూలు మన స్కూలు ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి పిల్లలు ఎట్లా వాటర్ సేవ్ చేయాలి, అట్లానే ప్లాస్టిక్ని ఎట్లా
మ్యాక్సిమం అవాయిడ్ ఎట్లా చేయాలి అదంతా మేము అవగాహన కలిగించే ఏర్పాట్లు కూడా చేస్తుంటామండి. అది మాది లైఫ్లో నిత్య రొటీన్ మా ప్రోగ్రామ్ అనమాట. అది మా వృత్తి మేము చేసుకుంటూ ఇట్లా పర్యావరణ నిమిత్తం అవగాహన సదస్సు పెడుతూ మేము ఉండే అపార్ట్మెంట్ 72 ఫ్లాట్లు ఉంటాయండి. వాళ్ళకు కూడా మోటివేషన్ కలిగిస్తూ మ్యాక్సిమం పర్యావరణ హితంగా ఏమేమి చేయాలో ఆ అవగాహన సదస్సు మొత్తం ఏర్పాట్లు చేస్తుంటామండి. వాళ్ళ అవగాహన కలిగిస్తుంటాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు రావులగిరి, సెక్రటరీ తెలంగాణ సెక్రటరీలో ఎంప్లాయీ. వనస్థలిపురం పర్యావరణ ప్రముఖ బాధ్యత ఉంది నాకు. మేము ఆల్రెడీ వనస్థలిపురంలో ఒక 2-3 టెంపుల్స్లో ప్లాస్టిక్ నివారించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే స్కూల్స్లో కూడా ప్లాస్టిక్ చాక్లెట్స్ అలాంటివి కూడా అవాయిడ్ చేయకుండా చేయడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు వాటర్ వేస్టేజ్ చేయకుండా, వాటర్ మనకు గెస్ట్ వచ్చినప్పుడు కూడా వాటర్ తక్కువ గ్లాసులో వాటర్ ఇవ్వడం ఒకటి, ఆర్ఓ మిషన్స్ కొంచెం వాడకుండా చేయడం ఒకటి, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయడం ఒకటి, ఇలాంటివి అవగాహన చేయడం జరిగింది. మనకు మన్సూరాబాద్ చెరువులో కూడా మనం ఒక 4 రోజుల ప్రోగ్రాంలో అక్కడ చెత్త ప్లాస్టిక్ అంతా నివారించడానికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా ఇంకుడు గుంతలో కార్యక్రమం ఒకటి కొత్తగా తీసుకోవడం జరిగింది. అది ప్రస్తుతానికి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. అనుభవం ఆయనకన్నా నాది. నా పేరు ఇంటి పేరు గుడివాడ. సో గుడివాడ నాగరత్న నాయుడు. దీని పేరు నయోనిక, నా మనవరాలు. సో ఈ ఫామ్ బ్రీఫ్గా చెప్తాను. 1993లో ఈ ఫామ్ కొన్నాం. అప్పుడు మొత్తం వేస్ట్ ల్యాండ్. మీరు ఆ కార్ లాపిన తర్వాత కొంచెం అటు చూస్తే గుట్ట కనిపిస్తుంది. అట్లా అడవి ప్రాంతాన్ని కొన్నాం. ఆ అడవిని కొని సాగు చేస్తూ రాళ్ళు అంటే 1000 లారీల రాళ్ళు బయట పంపించాం. ఇంకా పెద్ద పెద్ద వినాయకుడిని బలరాముని పెట్టిన అటువంటి రాళ్ళన్నీ గొంతు తవ్వి ఒక 30 అడుగుల లోతు తవ్వి పొడవు చేసేసి దాని మీద 5 అడుగులు మట్టి పోసి వ్యవసాయం చేస్తున్నాం. అప్పమాలని మేపకట్ట. అప్పటి నుంచి భారతదేశంలో ఉన్న శాస్త్రవేత్తలంతా ఈ భూమిలో ఏమీ పండదు, ఎందుకు కొన్నామని అందరూ కూడా సర్టిఫై చేసిన భూమిని. ఈ భూమిని ఎందుకు కొన్నానంటే, నేను మొదట వ్యవసాయానికి రావడానికి కారణం ఏంటంటే అందరూ హ్యాపీగా ఉన్నారు. సో ఒక అటెండర్ పోస్టులో ఉన్నా కానీ, ఒక డ్రైవర్ కూడా, కార్ డ్రైవర్ అయినా కానీ వాళ్ళకి వచ్చే శాలరీతోటి వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు. కానీ ఒక రైతు, 1 ఎకరం ఉన్న రైతు హ్యాపీగా లేడు, 10 ఎకరాలు ఉన్న రైతు హ్యాపీగా లేడు, ఈవెన్ 50 ఎకరాలు ఉన్న రైతు కూడా ఇక్కడున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లో వాళ్ళకి వచ్చిన శాలరీ మందం కూడా వాళ్ళకి గిట్టుబట్టలేదు. ఎందుకు? ఈ దేశానికి ఆహారం మొదట ప్రాధాన్యత. ఫుడ్ లేకపోతే ఏమవుతుంది? మొన్న శ్రీలంకను చూసాం, పాకిస్తాన్ చూస్తున్నాం. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న ఈ దేశానికి 142.75 crores ఉన్న పాపులేషన్కి ఫుడ్ సెక్యూరిటీ లోపం అయితే ఏం చేయాలి అనేది మొదటగా ఊహించాం. అప్పుడే ఊహించి, సో ఫుడ్ సెక్యూరిటీ కావాలి. ఏది లేకపోయినా బతకచ్చు. సాఫ్ట్వేర్ రంగం లోపించినా ఇమీడియట్గా వచ్చిన నష్టం కూడా ఏం లేదు. సో రాజకీయం లోపించినా ఇమీడియట్గా వచ్చిన నష్టం లేదు. కానీ ఫుడ్ ప్రాముఖ్యత. ఆ ఫుడ్ కావాలి. ఆ ఫుడ్ని ఈరోజు, ఒకప్పుడు గ్రీన్ రెవల్యూషన్ ఫుడ్ లేనప్పుడు ఏదో ఒకటి కెమికల్తో ఉండి తినడం, బ్రతకడానికి తిన్నాం. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో లేవు. సో మనం కూడా గ్రోయింగ్ కంట్రీలో 2nd, 3rd ప్లేస్లో ఉన్నాం. కాబట్టి అందరికీ నా ఉద్దేశం ఏంటంటే, ప్రతి సామాన్యుడి కాడి నుంచి బిలియనర్ వరకు కూడా 100% నేచర్ ఫుడ్ కావాలి. ఇఫ్ యూ టేక్ గుడ్ ఫుడ్, గుడ్ హెల్త్, గుడ్ ఎన్విరాన్మెంట్, ఫార్ టు బెయిన్ యూ కెన్ కాంపిటేట్ టు నేషనల్ లెవెల్ ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్. ఇఫ్ యూ టేక్ జంక్ ఫుడ్, వాట్ విల్ బి హ్యాపన్ అనేది మా క్వశ్చన్. తద్వారా నేను పొలం కొన్న 1993 నుంచి ఇప్పటి వరకు ఈ భూమిలో 1 గ్రామ్ ఫర్టిలైజర్ కానీ, 1 డ్రాప్ పెస్టిసైడ్ కానీ వాడిన దాఖలాలు లేదు. మీరు దీన్ని సర్వే చేయడానికి అవునా కాదని మలేషియా గవర్నమెంట్ వచ్చింది, సింగపూర్ వచ్చింది, సౌత్ ఆఫ్రికా వాళ్ళు వచ్చారు, సో చైనా వాళ్ళు వచ్చారు. అందరూ కూడా ఈ మట్టిని తీసుకెళ్ళి టెస్ట్ చేసి ఇది 100% నేచర్ సాయిల్ అని గుర్తించబడింది. సో ఎందుకంటే మనం తినే తిండి కలుషితం, తాగే నీళ్లు కలుషితం, సో పీల్చే గాలి కూడా కలుషితం. మనం ఇంతవరకు చెప్పుకున్నాం ఏది నేచర్ అంటే ఏంటి? ప్రకృతి కూడా విషంతో కూడుకునేది. జస్ట్ 2 సంవత్సరాల ముందు ప్రకృతి ఎలా ఉంటుందని కన్ను కూడా తెరవలేదు, చూసాం కరోనా రూపంలో. బహుశా కన్ను కానీ తెరిస్తే ఈ ప్రపంచం ఎలా అవుతుంది అనేది ఒక ప్రశ్నార్థకం. కాబట్టి
ప్రకృతిని ప్రేమించడం అనేది ఇక్కడ ఇస్ ద నేచర్ అగ్రికల్చర్ హబ్. ఇది నేచర్ అగ్రికల్చర్ హబ్ అనేది ఇది. సో చిన్నపిల్లల వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పిల్లల వాళ్ళ కూడా ఇక్కడ వ్యవసాయాన్ని గురించి తెలియజేస్తుంటాం. నా గురించి 9th క్లాస్ బయాలజీలో 17 years నుంచి ఒక లెసన్ కూడా ఉంది. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఇండియా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా. ఎందుకంటే అంతమంది విద్యార్థుల్ని ప్రతి సంవత్సరం 23 లక్షల మంది విద్యార్థులు నా గురించి చదువుతారు. ఇక్కడ అనేక వేల మంది విద్యార్థులు వస్తూ ఉంటారు. అట్లాగే 9th క్లాస్ బయాలజీలో ఉంది. విద్యార్థులే కాకుండా ఇంజనీర్స్ వస్తారు, కాలేజ్ స్టూడెంట్స్ వస్తారు, మైక్రో న్యూట్రియన్ బయాలజీ యూనివర్సిటీ వాళ్ళు వస్తుంటారు, యంగ్ సైంటిస్ట్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. సో PhD పాస్ అయ్యి జాబ్ వచ్చేటప్పుడు వాళ్ళందరూ కూడా నా దగ్గరికి ట్రైనింగ్కి వస్తారు. అట్లాగే IPS IAS పాస్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ ట్రైనింగ్కి వచ్చి పోతూ ఉంటారు. సో దిస్ ఈజ్ ఏ సస్టైనబుల్ అగ్రికల్చర్. ఆర్గానిక్లో కొంతమంది రైతులు చేస్తూ ఉంటారు. మోనోక్రాప్, ప్యాడీ వేస్తే ప్యాడీ, మ్యాంగో అంటే మ్యాంగో, చిల్లీస్ అంటే చిల్లీ, అలా ఒక్కొక్క క్రాప్తో పరిమితం ఉంటుంది. ఇక్కడ వీ హ్యావ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ క్రాపింగ్ ప్యాటర్న్, హార్టికల్చర్ యూనివర్సిటీ క్రాపింగ్ ప్యాటర్న్, ఫ్లోరికల్చర్, వెటర్నరీ అండ్ aromatic plants, medicinal plants, and all university cropping patterns situated in a single place, that is our place, భారతదేశంలో. సో వీ హ్యావ్ బయోడైవర్సిటీ విత్ ఎకో-ఫ్రెండ్లీ ప్లాంటేషన్. అంటే ఇంతకుముందు మనం ఒక 300 గజాలు 300 square yards ఉండేది. సో దాన్ని ఆ ఓల్డ్ హౌస్ని డెమాలిట్ చేసి ఇప్పుడు 60-70 అపార్ట్మెంట్స్ మనం అకామిడేషన్ ఇస్తున్నాం. సో వన్స్ అపాన్ ఏ టైమ్ 50 పాపులేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇంక్రీజింగ్, అగ్రికల్చర్ ల్యాండ్ ఈజ్ గోయింగ్ ఆన్ డిక్రీజింగ్. ఎందుకంటే ఇండియా అయితే పెరగదు కదా. సో రోడ్స్, బిల్డింగ్స్, డెవలప్మెంట్స్కి సాఫ్ట్వేర్ కంపెనీ ఒకప్పుడు ఎక్కడ కోకపేట ఇక్కడ ఎక్కడ పోయింది, సో ఇండస్ట్రీస్కి ఆ విధంగా అగ్రికల్చర్ ల్యాండ్ గోయింగ్ ఆన్ డిక్రీజింగ్. సో కానీ పాపులేషన్కి అయితే ఫుడ్ సెక్యూరిటీ ఇవ్వాలి. దాన్ని ఆలోచించి ఈరోజు భారతదేశంలోనే ప్రప్రదంగా ఉన్న ప్లేసు బయోడైవర్సిటీ విత్ ఎకో-ఫ్రెండ్లీ 9-story క్రాపింగ్ ప్యాటర్న్ మన దగ్గరే ఉంటుంది. అకార్డింగ్ టు ది టెంపరేచర్ ప్లాంట్ కెన్ బి వేరీ. సమ్ ప్లాంట్స్ కెన్ withstand up to 45 degrees. Some plants can withstand up to 40 degrees, 35 degrees, 30 degrees, 25 degrees, 20 degrees, 10 degrees, even -degreesలో గ్రో అయ్యే మొక్కలు కూడా ఇక్కడ మేము పండిస్తుంటాం. సో నేను తాగే కాఫీ కూడా ఇక్కడి నుంచే రావాలి. యాపిల్ పండిస్తుంటాం, మిరియాలు పండిస్తుంటాం, ఏలకలు పండిస్తుంటాం. సో వచ్చే హాట్ క్లైమేట్లో కూడా ఇప్పుడు చూడు, రోహిణి కార్తీ 2వ రోజు గురువుగారు నన్ను టెస్ట్ చేయడానికి తీసుకొచ్చాడు. ఎక్కడ నాయుడు గారు ఏదో తెస్తాననుకుంటా. నాయుడు గారి దగ్గర ఈ రోహిణి కార్తీలో ఎలా నిలబడగలుగుతాం? రోహిణి కార్తీ అంటే రోడ్లు కూడా బయలుపోయే రోజు. ఈ రోజుల్లో కూడా ఇక్కడ మీకు ఫ్యాన్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే నేచర్ కాస్త సెట్టింగ్గా ఉండొచ్చు, కానీ 5 నిమిషాలు కూడా మనం బయట ఉండలేము. అలాంటి నేచర్ని ఇక్కడ క్లైమేట్ని సృష్టించడం జరిగింది. ఆ విధంగా అనేక మంది రైతులకి ఇక్కడ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వస్తారు, డాక్టర్స్ వస్తారు, అందరూ కూడా వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీ కావాల్సిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ఈ ఫామ్లో అన్ని రకాల పంటలు కూడా పండించడం జరుగుతుంటుంది. సో అనేక రకాలుగా అంటే తలకరాసుకొని కుంకుడుకాయలు కూడా ఉన్నాయి. ఇంకొక 20-30 కిలోలు ఉన్నాయి. కావాల్సిన ఎవరైనా కూడా కొనుక్కోవచ్చు. ఇంతకుముందు ఇండియా వాళ్ళు కుంకుడుకాయలు వాడేవాళ్ళు. ఇప్పుడు మనమంతా షాంపూలు వాడి అమెరికా వాళ్ళు కుంకుడుకాయలు, మా కుంకుడుకాయలన్నీ అమెరికాకి పోతున్నాయి. సో వాళ్ళు దీన్ని గ్రహించారు. సో ఆ విధంగా అన్నీ కూడా ఉంటాయి. ఇది నేచర్ ఫామ్. సో ఇదంతా కూడా ఎందుకో మోడర్న్గా ఏదో చేసిన దాని కాదు. నా దగ్గరికి స్టూడెంట్స్ వస్తూ ఉంటే నా దగ్గర ఉన్న ఆర్థిక వనరులు నేను ఇప్పటి వరకు గవర్నమెంట్ ప్రభుత్వంలో ₹1 కూడా సబ్సిడీ కానీ, రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ ఏది తీసుకోకుండా వ్యవసాయం చేస్తున్నాను. ఎందుకంటే అందరూ అంటుంటారు అన్ని సహాయాలు చేస్తే కూడా రైతు సో కష్టాల్లో నష్టాల్లో ఉన్నాడని. ఏది తీసుకోకుండా కూడా మనం బ్రతికి చూపించకూడదు అనే దాంతో ఇక్కడ వ్యవసాయం జరుగుతుంటుంది. అనేక వేల మందికి ఆదర్శంగా కూడా ఉంటుంది. సో ఈ విధానం నచ్చి నన్ను తమిళనాడులో సద్గురూజీ కూడా నేచర్ అగ్రికల్చర్ స్టార్ట్ చేసి నా ద్వారానే అక్కడ ఇప్పుడు బ్రహ్మాండంగా కూడా అగ్రికల్చర్ సిస్టమ్ జరుగుతుంటుంది. ప్రతి సంవత్సరంలో 3 రోజులు 4 అంటే ఒక్కొక్కసారి 3-4 రోజులు ఉండి వచ్చేస్తాను. సేవ్ సాయిల్ ప్రోగ్రామ్ అనేది ఈ ఫామ్లోనే చేయడం జరిగింది. ఇందాక మీరు అందరూ మాట్లాడుతున్నారు హౌ టు సేవ్ ద సాయిల్. సో
సేవ్ సాయిల్లో తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా దీనికి అవార్డు ఇస్తారు సద్గురుజీ దీన్ని బర్త్డే చేశాడు. ఎందుకంటే సో సేవ్ సాయిల్ గురించి ఎప్పుడు వచ్చినా చెప్పులు అక్కడే వదులుతాం. ఎవరన్నా వచ్చినా కానీ ప్లీజ్ రిమూవ్ యువర్ చెప్పుల్స్ అని అందరినీ చెప్తుంటుంది. ఎందుకంటే మేము ఇంట్లో కూడా చెప్పులు వేసుకుంటామమ్మా, మరి ఈ పొలంలో రాళ్ళు రప్పలు ఉంటాయి కదా, మేము చెప్పులు వేసుకుంటాం కొంతమంది అంటారు. అంటే దట్ ఈజ్ యువర్ హెడేక్. మేము మంచి చెప్తున్నాం, ఇంటే వినండి, లేకపోతే మీ ఇష్టం అని చెప్తుంది. కారణం ఏంటంటే దిస్ ఈజ్ ఎ లివింగ్ సాయిల్. ఆల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ లివింగ్ ఇన్ అవర్ సాయిల్. సో వితౌట్ చెప్పులు మీరు నడిచినారంటే ఏమవుతుంది? ఆక్సిజన్ సిస్టమ్ జరుగుతుంది. సో బీపీ షుగర్ తగ్గుతుంటుంది. అట్లాగే మీకున్న జబ్బులు ఏమన్నా అంటే కూడా భూమికి మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది కాబట్టి ఆ మ్యాగ్నెటిక్ పవర్ ఇటు విల్ బాగుతారు. ఆ విధంగా ఇక్కడ జరుగుతుంటుంది. సో క్రమేణా ఇక్కడ స్కూల్ పిల్లలు కూర్చోబెట్టి చెప్పడానికి వేసాం. ఒకప్పుడు బండలు కూడా లేదు, ఏదో పట్టలో సెకండ్ హ్యాండ్ ఈ బ్యానర్స్ ఉంటాయి చూడు, అవి తీసుకుని వచ్చేసి ఈ పిల్లలకు కూడా రాజకీయం, అరే నువ్వు కేసీఆర్ మీద చూస్తున్నావు, నువ్వు చంద్రబాబు నాయుడు చూస్తున్నావు అని వాళ్ళ బాధపడలేకుండా దాన్ని ఫోల్డ్ చేసేసాం. అప్పుడు కూడా అంతే ఆ బ్యానర్స్ అప్పుడు వేసాం. ఈ బండలు కూడా లేవు. తర్వాత ఎందుకు వాళ్ళకు కూడా రాజకీయం ఎందుకని చెప్పేసి కొంత అగ్రికల్చర్లో వచ్చిన ఇన్కమ్ తోటి ఈ బండలు వేయడం జరిగింది. ఆ పిల్లలు కూర్చోవడానికి అవి వేయడం, ఇది ఆ కాన్సెప్ట్లో జరిగింది. ఇది నచ్చి ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఇక్కడ బర్త్డే పార్టీలు చేసుకుంటాం. సో శారీ ఫంక్షన్ కానీ, ఓణీలు కానీ, లేకపోతే రిటైర్మెంట్ ఫంక్షన్స్ కానీ, హల్దీ ఫంక్షన్స్ కానీ అని అనేక మంది రావడం జరుగుతుంటుంది. వాళ్ళకు కూడా ఎందుకంటే సారీ ముందు మీరు చెప్పాల్సింది, మీరందరూ మా ఫామ్కి వచ్చారు, మొత్తం కాడేసి అడుగుతాం, 2-3 సార్లు అరికేసి ముగ్గులు వేస్తాం, ఎర్రమట్టి వేస్తాం. ఇది వచ్చిన వాళ్ళందరూ కూడా పైన లాన్ ఉంది కదా, హ్యాపీగా ఆ లాన్లో కూర్చుంటారు. అది గ్రాస్ కట్ పెరిగింది, గ్రాస్ కట్టేసి. ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశం కొరకు, ధర్మం కొరకు మా వెంట మీరు అందరూ ఉంటారని ఆశిస్తున్నాం. శతాబ్ది ఉత్సవాలని చేస్తారు. దీంట్లో ముఖ్యంగా 5 ఏరియాలలో ప్రక్షాళన చేయాలని మొదలుపెట్టారు. 5 ఏరియాల మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. పంచశూల చిత్తాలు ఏదో అంటున్నారు. దాంట్లో ఒకటి వచ్చేసి పర్యావరణం. అంటే ఆర్ఎస్ఎస్ లాంటి అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ ఏదంటే ఆర్ఎస్ఎస్. వాళ్ళే పర్యావరణం గురించి కూడా ఆలోచిస్తున్నారు. అంటే పర్యావరణం మీద ఫోకస్ జరగాల్సిన ఎంతో ఉంది. దాంట్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ గతివిధి అని చెప్పేసి ఒకటి మొదలుపెట్టారు. లాస్ట్ 4 years నుంచి పని జరుగుతుంది. కాకపోతే కోవిడ్ వల్ల కొంచెం డౌన్ అయింది. సో దాంట్లో చెప్పే ఒక స్టోరీని చెప్పేసి మీకు చెప్తాను. ఎవరైనా సరే దేశం కోసం ప్రాణం ఇచ్చారు, కానీ చెట్ల కోసం ప్రాణం ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెట్ల కోసం ప్రాణం ఇచ్చిన వాళ్ళు ఒక లేడీ ఉంది, జీవితం మొత్తం చచ్చిపోయారు వాళ్ళు చెట్ల కోసం, బార్డర్లా. ఓకే, ఇది గూగుల్ క్వశ్చన్. తర్వాత స్టోరీ చెప్తాను నేను. ఫస్ట్ మీకు ఒక రాజు ఉన్నాడు. సింపుల్గా చెప్పాలంటే ఒక రాజు. ఆ రాజు ఏంటంటే అప్పట్లో ఈ రాజస్థాన్ ఏరియా అదంతా కూడా, ఆ రాజస్థాన్ ఏరియాలో వాళ్ళు ఒక కొత్త కోట కట్టాలనుకుంటున్నారు, కొత్తది ఫోర్ట్ కట్టాలనుకుంటున్నారు. అప్పట్లో కట్టాలంటే ఏంటంటే సున్నము, బెల్లము ఇవన్నీ కలిపి వుడ్తో చేసి కట్టేవాళ్ళు. ఇదంతా మండియడానికి వాళ్ళకి ఏం కావాలి? వుడ్ కావాలి, కలప కావాలి. దీనంతా తీసుకురండి. అదే ఎడారి ప్రాంతము. ఎడారి నుంచి కొన్ని ఏరియా ఒక దగ్గర మాత్రం చెట్లు బాగుంటాయి. సైనికులు అంతా పోయిందో అవి కొట్టేయడానికి రెడీ అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఈ చెట్లను కొట్టడానికి వీల్లేదు అన్నారు. బాగా ఫైట్ ఇచ్చారు, వినలేదు వాళ్ళు. రాజుకు పోయి చెప్పారు, రాజు కాదు ఆయన పైన ఉన్న వాళ్ళకి పోయి చెప్పారు. చెప్తే ఇంకా ఫోర్స్ని ఎక్కువ తీసుకుపోయి అవసరమైతే వాళ్ళని చంపేయండి అని చెప్పారు. అట్లా తీసుకెళ్ళి వాళ్ళందరూ ఏం చేశారంటే చెట్టుని హగ్ చేసుకున్నారు. పెద్ద చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టుని హగ్ చేసుకున్నారు. ఆ చెట్టుని హగ్ చేసుకోవడంతో వీళ్ళు ఏం చేశారు, అప్పుడు రాజరికం కదా, ఈ డెమోక్రసీ కాదు కాబట్టి వాళ్ళతో పాటు ఆ చెట్టును కూడా కట్ చేశారు. అంటే ఈ చెట్లతో పాటు అంటే మమ్మల్ని ఫస్ట్ చెట్లు కొట్టారంటే మమ్మల్ని ఫస్ట్ చంపేసేయండి అన్నారు వాళ్ళు. సరే, ఆమె పేరు రివీల్ చేశాను, అమృతో బిష్ణోయ్ అంటారు. ఈ బిష్ణోయ్ అనే పేరు ఎక్కడో విన్నట్టుంది కదా మీకు, అమృతో బిష్ణోయ్. అయితే ఈ బిష్ణోయ్ అనే పదానికి మళ్ళీ ఒక మీనింగ్ ఉంది. బిష్ణోయ్ అంటే 21 అని. వాళ్ళ గురువు గారు ఒక 21 సిద్ధాంతాలను ప్రతిపాదించారు. దాంట్లో ఏంటంటే దేవుడు ఎక్కడో లేడు, చెట్లలో ఉన్నాడు అని చెప్పేసి.
నిన్న మొన్న సల్మాన్ ఖాన్ కేసు ఎంతమంది తెలుసు అండి? కృష్ణ జింకరని చంపిన కేసు అందరు తెలుసు కదా. హీరో సల్మాన్ ఖాన్, ఆయన మీద అందరూ వదిలిపెట్టేసారు. కానీ ఈ బిష్ణోయ్ వాళ్ళే కోర్టులో కేసు వేసి జైల్లో పోయేదాకా పోయేసారు. నిన్న మొన్న కూడా ఒక అటాక్ చేశారు సల్మాన్ ఖాన్ మీద, ఆయన పేరు కూడా బిష్ణోయ్, గుర్తుందా మీకు? సో పర్యావరణం కోసమే ఆ ఒక రిలీజియన్ని, ఆ విష్ణు అయిన వంశస్థులను సృష్టించుకున్నారు. అంటే ఒకటి ఉంది, అది వాళ్ళకున్న 21 సూత్రాలలో అది కూడా ఒకటి. సో దురదృష్టం ఏంటంటే మన పాఠ్యపుస్తకాల్లో లేకపోవడం, వాళ్ళకి ప్రాచుర్యం లేకపోవడం ఒకటి. ఆమె పేరు మీద ఆర్ఎస్ఎస్లో వృక్ష రక్షాబంధనం చేస్తారు. వృక్ష రక్షాబంధన్ అంటే అక్కకు తమ్ముడికి ఇట్లా రాఖీలు కడతాం. మనం మొక్కలకు ఎందుకు రాఖీ కట్టకూడదు? మొక్కలు కూడా సుభాష్ చంద్రబోస్, అది ఇది చెప్పారు కదా, మొక్కలలో కూడా ప్రాణం ఉంది అని చెప్పేసి. మరి జగదీష్ చంద్రబోస్ చెప్పారు కదా, మరి వాటికి ఎందుకు రాఖీ కట్టకూడదు మనం? అంటే మనం పని చేయడం వేరు, 10 మందితో చేయించడం వేరు అనే ఉద్దేశంతో అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి వృక్షారక్షాబంధన్ ఒక ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చారు. దాంతోపాటు ఎకోబ్రిక్స్ అనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంది, దాన్ని కూడా బాగా ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఎకోబ్రిక్స్ అంటే ఏం లేదు, పెట్ బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిలో మన వ్రాపర్స్ ఉంటాయి కదా, మన చాక్లెట్స్ తినే అవన్నీ కూడా దాంట్లో ఎంత టైట్గా అయితే అంత టైట్గా చేసేసి దాంతో ఒక ఇల్లు కానీ ఒకటి ఏది కానీ కట్టొచ్చు. అట్లా మన సొంత డబ్బాకి వెళ్తే ఒక ఇల్లు, ఒక గోడ, 4-5 గోడలు మొత్తం దాంతో కట్టారు ఆయన. సో అంటే మళ్ళీ రీయూజ్ చేయడం, లేకపోతే ఏమైపోతాయి ఇవన్నీ వెళ్ళి ల్యాండ్ ఫిల్ కావడం కానీ సముద్రంలో కానీ పడిపోతూ ఉంటాయి. అట్లా కాకుండా మళ్ళీ వాటిని రీయూజ్ చేయడం, ఇంకా అవకాశం ఉంటే రీసైకిల్ చేయడం. సో ఇట్లా చాలా జరుగుతున్నాయి ఆర్ఎస్ఎస్ తరఫు నుంచి. ఒకవేళ మీరు పర్యావరణంలో ఆర్ఎస్ఎస్లో ఏమైనా ఇన్వాల్వ్ కావాలి అనుకుంటే గిరి గారిని కానీ లేకపోతే హనుమంతరావు గారు కానీ చేయొచ్చు. చిన్న పాల ప్యాకెట్ మన దగ్గర ఇక్కడనే ఉంటాడు, నాగోళ్ళ రాము, దోసపాటి రాము. సింపుల్ చెప్పింది, మన పాల ప్యాకెట్ కట్ చేస్తాం, మొత్తం కట్ చేసి దాని పీస్ని సపరేట్ చేయకండి. ఈ సపరేట్ చేసిన పీసు రీసైక్లింగ్కి వెళ్ళట్లేదు. రీసైక్లింగ్ వెళ్ళకుండా ఏమైపోతుంది, ల్యాండ్ ఫిల్ అవుతుంది. దాని బదులు అక్కడ అదెట్లే ఉంచేసి మనం చెత్తోడికి వేస్తే సెగ్రిగేట్ అవుతుంది, అంతా కూడా సెగ్రిగేట్ అయ్యి రీసైకిల్కి వెళ్తుంది. కాబట్టి చిన్న టెక్నిక్స్ తోటి మనం చాలా చేయొచ్చు. ఓకే, సో ద పర్పస్ ఆఫ్ దిస్ మీటింగ్ టు షేర్ సచ్ థాట్స్. ఓకే, ఐ స్టాప్ హియర్. ఇంకెవరైనా? ఐఎమ్ సాయినాథ్, డాక్టర్ సాయినాథ్. ఓకే, పిహెచ్డి ఇన్ బయోకెమిస్ట్రీ. నేను పిహెచ్డి చేసింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నుంచి, రాష్ట్రీయ పోషణ సంస్థ. పోషణ అంటే తెలుసు కదా, పోషణ ఎందుకో ఎక్కడి నుంచి వస్తుంది అది కూడా మనకు ఐడియా ఉంది. ఆ పోషణ చెట్టు లేకపోతే సాధ్యం కాదు. సో మేము ఆ ఫీల్డ్ నుంచి వచ్చి, నా వర్క్ న్యూరో సైన్స్ మీద, కానీ న్యూట్రిషన్ని కొంచెం ఇంపార్టెంట్గా ఆస్పెక్ట్గా తీసుకోవాలన్నది ఒకటి. రెండోది నేచర్ కోసం కొన్ని పనులు చేయాలని, గోశాలకి సపోర్ట్ చేయాలన్నది ఒకటి. రెండోది హెల్త్ పరంగా, ఇప్పుడు నేను చేస్తున్నది ఒక కంపెనీకి నాన్ ఇన్వేజివ్ టెక్నిక్గా బాడీ హెల్త్ అనాలిసిస్ చేస్తాం. సో ఇవి పార్ట్ చేస్తే పర్యావరణానికి మనం ఏం చేయొచ్చు అన్నది స్టార్ట్ చేయాలని నా టెర్రస్ పైనే 30 ప్లాంట్స్ గ్రో చేస్తాను. ఆల్మోస్ట్ నాకు 20 kgs ఆమ్లా వచ్చాయి, అవి డిస్ట్రిబ్యూట్ చేశాము. అయితే ఇవి నాకు రిజల్ట్ వస్తాయని ఆలోచన ఫస్ట్ వస్తుంది. నేను పని చేయాలంటే ఎందుకు చేయాలన్నది నాకేమొస్తుందని ఆలోచిస్తాను. కానీ ఎవరో పెట్టిన, మా తాతలు మా నాన్నగారులు పెట్టిన చెట్లే ఇప్పుడు మాకు పళ్ళిస్తున్నాయి. కానీ నేనేమా ఇనిషియేట్ చేసినా అంటే, నా దగ్గర భూమి లేదు, మా దగ్గర స్పేస్ లేదు. మా దగ్గర ఉన్న స్పేస్ని ఎట్లా కవర్ చేయాలన్నది ఫస్ట్ థింగ్. గౌశాల ప్రోడక్ట్స్ని మా టెర్రస్ గార్డెన్కి ఎట్లా వాడవచ్చు ఫస్ట్ థింగ్. ఘనజీవామృతం, గోకృపామృతం, లిక్విడ్ది అమృతం కూడా తీసుకోవచ్చు. ఇవి యూజ్ చేసేది ఎట్లా అన్నది కొన్ని గోశాలకి వెళ్ళాం. 6 గోశాలకి వెళ్ళాం. హైదరాబాద్లోనే ఉన్నాయి. అందరికంటే హైయెస్ట్ ఆర్ లార్జెస్ట్ నంబర్ 6000 గోమాతలు ఉన్నాయి. అది జియోగూడలో ఉంది. అది ఎంతమంది విజిట్ చేశారో తెలీదు, బట్ చాలా డయర్ స్టేట్లో ఉంది. దానిలో 6000 ఆవులు ఉన్నా కానీ 60 మందే పనిచేస్తున్నారు. చాలా దీన స్థితిలో ఉంది. ఆ ప్రోడక్ట్స్ని లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న సిచ్యువేషన్ని మార్చుదామన్న ఆలోచనతోని వేరే గోశాలలు తిరగడం. అయితే ఒక విషయం ఏమవుతుంది అంటే, మనము అట్లాంటి ఆర్గనైజేషన్కి కనెక్ట్ అవ్వట్లేదు. ఒకవేళ మనం ఒక్క ప్రోడక్ట్ అయినా తీసుకున్నాము ప్రతి నెల రెగ్యులర్గా తీసుకుంటే ఆ స్టేట్ నుంచి బయటికి రావచ్చు. అది పాలైనా సరే, అది పేడ అయినా సరే. ఇప్పుడు నాకు తెలియదు ఎంతమంది ఒరిజినల్ పేడ ఇంటి ముందల కలపల అంటే చేస్తున్నారో తెలీదు, బట్ ఆ లిక్విడ్ మాత్రం పక్కా వాడుతున్నారు. అది కెమికల్ అని మీకు తెలుసు, కానీ మళ్ళీ కూడా మీరు అదే వాడుతున్నారు. అదే ప్రోడక్ట్ని ఈ పేడతో అదే పౌడర్ చేసి అట్లాగే 5 రూపీస్కి అమ్మితే
ద స్టేట్ ఆఫ్ గోశాల విల్ చేంజ్, బట్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. అది ఎందుకు అంటే మనమే, అది కూడా మనమే రీజన్. ఎందుకు లేజీ బిజినెస్ నడవాలి అంటే LAZY ఈ 4 పదాలు కావాలి. ఏదైనా బిజినెస్, అది స్విగ్గీ అయినా సరే, అది బయట హోటల్ అయినా సరే, ఇవన్నీ ఎందుకు నడుస్తున్నాయంటే వీఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ అవర్ థింగ్స్ బై అవర్ సెల్ఫ్. ఇది ఒకవైపు అయితే దెర్ ఆర్ సమ్ రీజన్స్, కానీ ఎక్కువ మటుకు మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. సో ఎలా చేయొచ్చు అంటే ఇఫ్ వీ కనెక్ట్ టు గోశాలాస్ 1. సెకండ్, సాధ్యమైతే మన ఇంట్లో చెట్లు పెంచవచ్చు. నేను ఏ ఆర్గనైజేషన్ అయితే ఇప్పుడు కనెక్ట్ అవ్వానో హీ ఈజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అంటాడు. ఆయన చెట్టుని దాదాపు చంపే స్థితికి తీసుకుపోతాడు. స్ట్రెస్, 8 రోజులు 9 రోజులు నీళ్ళు పోయాడు, దాన్ని మళ్ళీ రివైవ్ చేస్తాడు. ఎలా రివైవ్ చేస్తాడో హీ నోస్ ఇట్. బట్ ఏమవుతుంది అంటే అట్లాంటి చెట్లు ఇంట్లో పెట్టుకుంటే ఇట్ ఈస్ పుల్లింగ్ బ్యాక్ ద స్ట్రెస్ ఫ్రమ్ ద బాడీ అంటాడు. అండ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్, హీ హ్యాస్ ప్రూవ్డ్. పబ్లిష్ చేయలేదు కానీ హీ హ్యాస్ గుడ్ నాలెడ్జ్. సో ఇంట్లో లోపల పెట్టే చెట్లు, ఇంటి బయట పెట్టే చెట్లు, మొత్తం బయట పెట్టే చెట్లు, ఇమాజిన్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్. దీంతో కూడా మేము కనెక్ట్ అయి ఉన్నాం. అయితే సాధ్యమైతే స్టార్ట్ గ్రోయింగ్ సంథింగ్ ఇన్సైడ్ యువర్ హౌస్, బిసైడ్ యువర్ బెడ్, outside your room, outside your house, or in the garden or on the ground itself. But start doing something. ఈ విధంగా we are trying to help the organizations of Goshalas and also our company. Not only that, we are promoting the companies. Now you are free to take any product from anywhere. కానీ do something. Thank you. గారు చెప్పేది మనం సింపుల్గా అర్థం చేసుకుంటే ఏమవుతుందంటే, డాక్టర్ పద్మ గారు అని చెప్పేసి మలక్పేటలో ఉంటారు. వారితో మాట్లాడితే ఏమంటారంటే, గోవులు కబేలాకి ఎందుకు పోతున్నాయి క్వశ్చన్. గోవు రైతు దగ్గర ఉండాలి, గోశాలలో కాదు. గోవు నాగరత్నం నాయుడు గారి దగ్గర ఉండాలి, గోశాలలో కాదు. ఎందుకు పోతున్నాయి ఇవన్నీ అంటే, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న గోశాలన్నీ కూడా రిస్క్యూ చేసిన ఆవులే, రాత్రిపూట పట్టుకోబోతుంటే కాపాడిన ఆవులే ఎక్కువ ఉంటాయి. అయితే పద్మ గారు ఏమంటారంటే, రైతుకి మినిమం సపోర్ట్ చేస్తే, లెట్సే పర్ మంత్ 1500 రూపీస్ కానీ ఒక రైతుకి ఇస్తే ఒక ఆవును మెయింటైన్ చేసుకోగలుగుతారు ఆయన. 1500 రూపాయలు ఎందుకు? గడ్డి ఒకటే ఆవు కావాల్సింది. ఆ గడ్డికి కూడా లేని పరిస్థితుల్లో మాత్రమే వీళ్ళు అమ్ముకుంటున్నారు. వీళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకొని, వీళ్ళు డైరెక్ట్ కబేలకు అమ్మరు. వీళ్ళు వేరే వాళ్ళకి అమ్మితే ఆ మీడియేటర్ తీసుకొని మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముతాడు. అయితే తను చెప్పేది ఏంటంటే, గోశాలలు కానీ ఇవేవైతే ఉన్నాయో వాటి నుంచి కొన్ని బై ప్రోడక్ట్స్ వస్తాయి. మీరు చెప్తే నమ్మరు, గుజరాత్ ఏరియాలో ఈ గోశాల నుంచి వచ్చిన పేడతోటి కోల్డ్ స్టోరేజ్లు నడుస్తున్నాయి. గోశాలతో వచ్చిన వాటి నుంచి గ్యాస్ కంపెనీలు నడుస్తున్నాయి. అయితే మన దగ్గర ఏమవుతుందంటే వాటికి పెద్ద ఎంకరేజ్మెంట్ లేదు. ఈ గోశాలల నుంచి వచ్చే ప్రోడక్ట్స్, ఇంతకుముందు సాయినాథ్ గారు చెప్పినట్టు ఘనామృతం కానీ, జీవఘనామృతం కానీ, అవన్నీ వదిలిపెట్టండి. పిల్లలకు పాలైనా సరే గోవు ఇవ్వగలుగుతామా? నెయ్యి అయినా సరే ఇవ్వగలుగుతామా? మా ఇంటికి ఒక డాక్టర్ వస్తారు, డాక్టర్ బల్లా గురుదేవ్ గారు అని. ఆమె చెప్తూ ఉంటారు, చాలామంది ఏమంటారు, ఆవు నెయ్యి వేడవుతుంది అదవుతుంది అని. కానీ ఆవు నెయ్యి తినడం అనేది చాలా మంచిది అని చెప్తారు. సో ఆవు నెయ్యి మనము ఎక్కడో మార్కెట్లో, సూపర్ మార్కెట్లో పెట్టి ఎక్కువ రేట్లు ఊరుకునే దానికంటే నియర్ బై ఉన్న గోశాలకు ఎందుకు పోకూడదు? దాంతో ఏమైపోతుందంటే గోశాల సెల్ఫ్ సస్టైన్ అవుతాయి. ఊరికే గోశాల పేరు చెప్పుకొని డొనేషన్స్ అడగడం కంటే కూడా గోశాలను సెల్ఫ్ సస్టైన్ అయిపోతే ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. దాని తర్వాత అవి రైతులకే కానీ చేరినాయి అనుకోండి, రైతులు కబీలాలకు పంపించారు, వాటిని స్లాటర్ హౌజెస్కి పంపించారు. సో సాయినాథ్ గారి పాయింట్ అది, గోశాల నుంచి వచ్చేవి ఏవైనా సరే, ఎరువులు కావచ్చు, భోగవ్యాలు కావచ్చు, ఏవైనా సరే వాటిని కానీ మనము కన్జంప్షన్ చేయగలిగితే, మనం కానీ వాటిని చేయగలిగితే. ఈ మధ్యకాలంలో ఒక చిన్న చిప్ వచ్చిందండి, యాంటీ రేడియేషన్ చిప్ అంటారు. మన ఫోన్కి బ్యాక్ సైడ్ ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఉంటుంది, ఇక్కడ చూడవచ్చు. 5 రూపాయలు అని వాళ్ళని చూడాలి, దానికి ఉందా? ఒకసారి అట్లా తిరిగి అయితే చూపించండి. ఆ ఫోన్ చిన్న చిప్, దాంతో ఏమైపోతుందంటే రేడియేషన్ రెడ్యూస్ అవుతుంది. మనకు వచ్చే SSR ఏదో అంటారు, దాంట్లో ఫ్యాక్టర్ ఉంటుంది ఒకటి, SSR ఫ్యాక్టర్, దాన్ని రెడ్యూస్ చేస్తుంది. అది చాలా వరకు ఇంటికి గోడకు పేడతో చేసినటువంటి ఒక గోడను కూడా కట్టడం వల్ల టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది. ఎండాకాలంలో చలికాలంలో వెచ్చగా ఉండేటట్టు చేస్తుంది. ఇట్లా చాలా ఉన్నాయండి ఇన్నోవేషన్స్. ఇవన్నీ వదిలిపెట్టండి. మన గణపతికి గోమయంతో చేసినటువంటి మట్టి గణపతులను ఏర్పాటు చేసుకోవచ్చా? ప్రమిదలు, దీపావళి పెట్టే ప్రమిదలు గోవుతో చేసినవి పెట్టుకోవచ్చా? చిన్న చేసినాం అనుకోండి, ఆ గోశాలకు సెల్ఫ్ సస్టైన్ అవుతుంది. ఇదే ఆలోచన మాకు మొదలయ్యి నేను, వంశీ, ఇక్కడ రాహుల్, మహేష్, మేమందరం కూడా కలిసి గో కృపా సొసైటీ అని ఒకటి ప్లాన్ చేసాం, ఏర్పాటు చేసాం. అదేంటి అంటే
కొన్ని గోశాలలు ఎట్లా ఉన్నాయంటే వాటికి సస్టైన్ అంటే వాటికి సరిగ్గా షెల్టర్ లేదు, గ్రాసరీస్ లేవు, సరే ఈ ఏమంటారు వాటికి చోపర్స్ అట్లాంటివి లేవు. అయ్యేసరికి మేము కొంతమంది డోనర్ సపోర్ట్ తోటి కొన్ని గోశాలకి కొన్ని కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఇచ్చాము. దాంట్లో వచ్చేసి ఇక్కడ 30 అన్నారం అని ఉంటుంది నాగోల్ దగ్గర, అక్కడ ఒకటి ఆల్మోస్ట్ దానికి గోశాల ఎట్లా ఉండాలి అనేది ఒక ప్రాపర్ మోడల్ తోటి చేసాము. దాని తర్వాత చాలా వరకు ఈ శ్రీకాకుళం నుంచి అక్కడ నుంచి ఆవులు వస్తే దాంట్లో వాటికి ఆక్సిజన్ అందకుండా, అంటే ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ కాబట్టి ఆక్సిజన్ అందకుండా చాలా ఉంటాయి. అవి చాలా అవర్స్ పాటు నిలబడడం వలన కూర్చోవడం వలన లేవలేకపోతాయి. సో దాని కింద ఒక బెల్ట్ వేసి లేపాల్సి వస్తుంది. ఏమంటారు సార్ దాన్ని? లిఫ్టర్ అంటారు. అది ఒక్కొక్క ఆవుకు గంట సేపు 2 గంటలు వేస్తే అది నిలబడదు, లేకపోతే ఏమైతే అది కూర్చుంటాయి అట్లే ఉంటాయి. సో ఇట్లా కొన్ని గోకృప నుంచి మేము కూడా చేసాం. ఒకవేళ మీకు గోశాలకు ఏదైనా సపోర్ట్ చేయాలనుకుంటే అక్కడ వంశీ గడ్డం ఉన్నారు, రాహుల్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడవచ్చు. అది స్టాప్ ఇంకా ఎక్కువ అందరికీ తెలియాలి అని చెప్పి ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టాం. మమ్మల్ని అందరినీ కలిపింది నిజంగా గోమాత. థ్యాంక్ యూ. రఘు, నేను మీది ఆర్ఎస్ఎస్ పర్యావరణాన్ని సేవ్ చేస్తున్నాను అందరూ. వాస్తవంగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నా పేరు రవికాంత్ అండి. 2010 నుంచి సేఫ్ ఎర్త్ అని ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నా పర్యావరణం గురించి. అట్లీస్ట్ ఈరోజు ఇంతమంది గ్యాదర్ అయినారు పర్యావరణం గురించి మాట్లాడుకోవాలంటే. ఒక 10 years బ్యాక్ మనం పర్యావరణం గురించి చెప్తే పని లేదబ్బా, ఖాళీగా ఉన్నాడు, ఏదో చెప్తున్నాడు, ప్లాస్టిక్ కవర్లు వాడకండి అంటే యూజ్లెస్ థింగ్, చెట్లు నాటండి అంటే యూజ్లెస్ థింగ్, వాటర్ సేవ్ చేయండి అంటే యూజ్లెస్ థింగ్. అట్లీస్ట్ అది పోయి కనీసం ఆ ప్రాబ్లం గురించి వినే పరిస్థితి అని వచ్చింది. ఇప్పుడు మేము గత 2010 నుంచి సేఫ్ ఎర్త్ ఫౌండేషన్ అని స్టార్ట్ చేసాం సార్. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్లాస్టిక్, అంటే ఇది మెట్రో సిటీ కాబట్టి ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనే చెత్త చాలా ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో ఆఫ్టర్ 10 years హైదరాబాద్. మీరు అంటే పర్యావరణం గురించి మాట్లాడంటే మన లైఫ్ స్టైలే మారిపోవాలి. మన లైఫ్ స్టైల్ చాలా కష్టతరంగా ఉంటేనే పర్యావరణాన్ని రక్షించగలుగుతాం. కార్పొరేట్ లెవెల్కి వెళ్తే మన పర్యావరణాన్ని రక్షించలేము. అంటే ఆ లైఫ్ స్టైల్ మారాలంటే ఇవాళ రేపు జనరేషన్ దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఆ యాక్సెప్ట్ చేసే విధంగా మనము ఇంటి నుంచి ప్రతి పిల్లవానికి, ప్రతి చైల్డ్కు ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడితేనే ఏదైనా పర్యావరణం పైన ప్రేమ కలుగుతుంది. ప్రేమ కలిగినప్పుడే మనం మారగలుగుతాం. భూమి అంటే ప్రేమ ఉండాలా, చెట్టు అంటే ప్రేమ ఉండాలా, నీళ్ళు అంటే ప్రేమ ఉండాలా. తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ భూమి పైన పడేయాలంటే అది పడేస్తే దాన్ని ఎట్లా మళ్ళీ భూమి కవర్ చేసుకుంటుంది అనేది అర్థం కావాలా. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే మార్పు మొదలవుతుంది. ఒక చిన్న లాజిక్ ఎట్లా లేదంటే సార్, ప్లాస్టిక్ కవర్ మనం నాళాలు వేస్తే సముద్రానికి ఎట్లా ప్రాబ్లం అవుతుంది అంటారు. ఒకటంటే ప్రాబ్లం కాదు, 100 వేస్తాం మనం, ఇంకో కాలనీ ఇంకో 150 వేస్తాయి. అదంతా మనకు వర్షం వచ్చి ఫ్లోటింగ్ కొట్టినప్పుడు నదులలోకి వెళ్ళిపోతుంది, నదుల నుంచి సముద్రాలలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ పసిఫిక్ మహాసముద్రంలో ఒక ఖండం అంత ప్లాస్టిక్ తెట్ అనేది పేరుకోబోతుంది. మీరు ఈ మధ్య పేపర్లలో చూసింటారు, మన బ్లడ్ సెల్స్లో ప్లాస్టిక్ వచ్చేసింది, హార్ట్లో ప్లాస్టిక్ వచ్చేసింది. అంటే మీరు ఈ టీ అది తాగుతారు, ఇంతమంది ప్లాస్టిక్ కప్పులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు పేపర్ క్లప్ అని మైనం పూసిన ఇస్తున్నారు. దానివల్ల ఆటోమేటిక్గా ప్లాస్టిక్ రేణువులన్నీ మన బ్లడ్లోకి వెళ్ళిపోయినాయి. అట్లీస్ట్ ఇది లాస్ట్ థింగ్ అన్న ఆపాలి, ఇక్కడి నుంచి అన్న ఆపితేనే మనం సర్వైవ్ కాగలుగుతాం. ఇది అబౌట్ ప్లాస్టిక్ అండి. మీరు ఎక్కడ మార్కెట్కి వెళ్ళినా మీరు ఒక చేతి సంచి పట్టుకెళ్ళండి, లేదంటే ప్లాస్టిక్ బుట్ట పట్టుకెళ్ళండి. అది లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటేనే మార్చుకోగలుగుతాం. లేదంటే బయటకు వెళ్ళామా ఈవినింగ్ కల్లా 10 ప్లాస్టిక్ కవర్లు ఇంటికి వచ్చేస్తాయి. ఇంటూ 10 వేసుకోండి, 300 per month. ఆ క్యాల్కులేషన్ మనం రోజు ఒక పేపర్ పైన రాసుకుంటే చాలు, కొంచెమైనా మనలో మార్పు వస్తుంది. సెకండ్ థింగ్, ట్రీస్ గురించి చెప్పారు ఇందాక వచ్చినప్పుడు. మనకు 70s చిప్కో ఉద్యమం జరిగింది. అంటే చెట్లను కొట్టేస్తే హక్ చేసుకోవడం. తర్వాత చెట్లు మాట్లాడతాయి. అది కలకత్తాకు చెందిన జగదీష్ చంద్రబోస్ అనే శాస్త్రజ్ఞుడు నిరూపించాడు. ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ ఉంది. అట్లీస్ట్ మీరు చెట్లు నాటాలంటే మనకు 2014లో అర్థహారం స్టార్ట్ చేసినప్పుడు కేసీఆర్ గారు చెప్పారు. నేను అది పేపర్లో చదివి రివైవ్ చేశాను. మన జన్మ నక్షత్రము, జన్మ రాశి, నవగ్రహాలకు ప్రతి ఒక్క దానికి ఒక రకమైన చెట్టు ఉంటుంది. వాటిని తెలుసుకొని అట్లీస్ట్ వాటిపైన మీరు దృష్టి పెట్టి చెట్లు నాటండి, అదొక సొల్యూషన్. తర్వాత ఇంకోటి జలం సార్, నీటి గురించి. ఇప్పుడు మనం ఈ సమ్మర్లో అందరూ అనుభవం ఏంటది వాటర్ ప్రాబ్లం. నేను ఆల్మోస్ట్ ఒక 2020లో రాశా, హైదరాబాద్ ఈజ్ డ్రైయింగ్, అనదర్ బెంగళూరు అవుతుంది. మనం వాటర్ సేవ్ చేయకుంటే ఈరోజు బెంగళూరుకి వచ్చిన పరిస్థితి ఇంకొక 6 yearsలో హైదరాబాద్కి వస్తుంది. ఎందుకంటే మీకు తెలుసు 90sలో 80sలో హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు మంజీరా వాటర్ అనేవాళ్ళు. మంజీరా అయిపోయింది, మంజీరా మొత్తం పీల్ చేసాం, వాడేసినాం, పడేసినాం. తర్వాత కృష్ణ, 90s నుంచి కృష్ణ వాటర్ లాగేస్తున్నాం. కృష్ణ మొదటి దశ అయిపోయింది, రెండో దశ అయిపోయింది.
తర్వాత ఇప్పుడు గోదావరి జలాలకు వెళ్తున్నాం. గోదావరి అనేది మనకు ఆల్మోస్ట్ 250 కిలోమీటర్స్ అవతల ఉంది నది. అయినా అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకుని హైదరాబాద్ నగరానికి ఇస్తున్నారు. మనం ఒకటి ఆలోచించేది ఏంటంటే మనకు నల్లాల నీళ్ళు వస్తున్నాయి, తిప్పేస్తాము, లేదంటే షవర్ ఉంది వాడేస్తాము, కారు ఉంది పైప్ పెట్టి కడిగేస్తాము, ఇంటి ముందర ఫ్లోర్ ఉంటుంది పైప్ పెట్టేసి అట్లా మొత్తం కొట్టేస్తాము. ఇక్కడ సఫిషియెంట్గా మనకు గవర్నమెంట్ 50 రూపాయలు పర్ లీటర్ ఖర్చు చేసి మనకు వాటర్ ఇస్తే దాని విలువ తెలియట్లేదు. ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే మనకు ఒక గోదావరి నది నుంచి నీళ్ళు ఇస్తున్నారంటే అక్కడ సరౌండింగ్ ఉన్న గ్రామాలకు చిన్న చిన్న పట్టణాలకు వాళ్ళకి రావాల్సిన వాటర్ కట్ చేసి మనకి ఇస్తున్నారు. అదొకటి ఆలోచించాలి. మనం వాటర్ వాడాలంటే ఒక బకెట్ వాటర్ ఎక్కువ వాడుతున్నామంటే గోదావరి పరివాహక ప్రాంతంలో ఏదో ఒక గ్రామానికి కావాల్సిన బకెట్ కట్ చేసి వాళ్ళకి కట్ చేసి, ఇది మెట్రో సిటీ ఇక్కడ రెవెన్యూ ఎక్కువ వస్తుంది కానీ అని అక్కడ కట్ చేసి గవర్నమెంట్ ఇక్కడ ఇస్తుంది. గోదావరి తర్వాత మన పరిస్థితి ఏంటి? ఇంకా రిమైనింగ్ మనకి తెలుగు రాష్ట్రాల్లో నదులు లేవు, ఉన్న చిన్న చిన్న నదులన్నీ ఎండిపోయినాయి. సో ఈ 3 కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకొని వాటికి కృషి చేసే విధంగా ప్రయత్నిస్తారని నా ప్రార్థన. థ్యాంక్ యూ. నా పేరు గడ్డం లలితాంబ. సరే వారు చెప్పారు వంశీ వాళ్ళ మదర్. ఇప్పుడు ఇంతమంది చెప్పారు చెట్లను కొట్టవద్దు, చెట్లను నరకవద్దు, ప్రకృతిని కాపాడండి, పర్యావరణాన్ని కాపాడండి అని. ఇందులో 10:1 రేషియో తీసుకున్నా కూడా 9 మందిని దానికి నెగిటివ్గానే వెళ్తున్నారు. అయితే ఇక్కడ 2 ఆలోచించాలి. తరువు అంటే తెలుగులో ప్లీజ్, తరువు అంటే తెలుగులో చెట్టు, తనువు అంటే బాడు. ఇది అందరికీ తెలిసిన విషయం. తరువు నరకవద్దు, తరువు చీల్చి ఇచ్చు, తనువుని పెంచవద్దు, తరువును చీల్చవద్దు, తనువును పెంచవద్దు. తరువులే మనకు తెలుగునిచ్చు. తెలుగు అంటే తెలివి అని. తెలుగు అనేవు, తెలుగు వాడవనేవు, తరువుకు నీవు ఏమి ఇచ్చు తెరువు మార్గంబు. ఒక చెట్టును కొట్టి ఒక పుస్తకాల కట్టను తయారు చేస్తున్నాము. ఒక బుక్ తయారు కావడానికి ఎన్ని చెట్లు అవుతాయి? ఇవాళ రేపు పిల్లలు ఇళ్ళల్లో కూడా పేరెంట్స్ మనం పలకం తీసుకొని రాస్తున్నాం. వాళ్ళకి ఏమి ఇస్తున్నాం? ఒక పుస్తకం ఇస్తున్నాం. ఇట్లా పేపర్ దింపుతున్నాడు, ఇట్లా గీస్తున్నాడు. వాడు ఎల్కేజీ నర్సరీ వాడికి కూడా వాడు కనీసం ఆ నర్సరీ అయ్యేటప్పుడు 10 చెట్లను వాడు తింటున్నాడు. దానికి మనమే ఆర్జులం అవుతున్నాం. ఇంట్లో ఎందుకు పలకం రాయరు? పూర్వం ఇసుకలో రుద్దిన వాళ్ళమే మనం వేలు, అది పోయింది, బలపం పోయింది. ఒక ఎల్కేజీ స్టూడెంట్ ఎన్ని చెట్లను చంపుతున్నాడు? దానికి మార్గం మనమే అయ్యాం. ఎందుకని అది ఇచ్చే మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని మనకి ఇచ్చే ఆక్సిజన్ మనమే చంపుకొని ఇవాళ రేపు కరోనా అని అదని ఇదని ఎందుకు బాధపడుతున్నాం? తర్వాత ఇందాక వాటర్ అన్నారు. ఇంకొక 4 తరాలకి చూడండి, ఇదే వనస్థలీపురం సాయిబ్ నగర్ చూడండి, మన 4 తరాల పిల్లలకి లీటర్ వాటర్ కొనాలి అంటే ఇప్పుడు డాలర్స్ సరిపోవు వాళ్ళకి. మనం ఇక్కడికి వచ్చాము, వాళ్ళు రేపు చంద్రయాన్ అంటున్నారు, సూర్యయాన్ అంటున్నారు, అక్కడికి పోతున్నారు. నీరు అనేది అసలు దొరకదు. కానీ ఒక బొకెట్ నీళ్ళతో మేము చిన్నప్పుడు ఇన్ని గిన్నెలు కడిగేవాళ్ళం. ఒక చెంచా కడగాలంటే కనీసం లీటర్ వాటర్ వేస్ట్ చేస్తున్నారు. అవతల లైట్ వెలుగుతూ ఉంటుంది, ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తారు, ఆ చెంచా సింక్లో పడేస్తారు, ఆన్ చేసిన స్విచ్ ఆఫ్ చేయకుండా పోతారు. మరి కరెంటు బిల్లు వస్తుందంటే రాదు. ఇవన్నీ జాగ్రత్తగా ప్రతి ఇంటి ఇల్లాలు కనుక చూసుకుంటే వేరే ఉద్యోగాలు చేసి గుళ్ళు ఏలక్కర్లా. గృహిణి ఇంట్లో ఉన్న 10 రూపాయలని 9 రూపాయలు ఖర్చు పెట్టి 1 రూపాయి సేవ్ చేయమని నేటి ఆడవాళ్ళని లేదు. కాబట్టి ప్రతి ఇంటి ఇల్లాలు ఇంటి వైద్యమే సొంత వైద్యము, ఇంటి ఆరోగ్యమే ఇల్లాలి ఆరోగ్యం అని చూసుకొని తరువుని కాపాడండి, తనువుని పెంచకండి. ఒకటి ఉంటుంది ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్స్. దాదాపుగా ఒక 110 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్, మనం కొబ్బరి బొండం తాగడానికి వాడే స్ట్రా కూడా ప్లాస్టిక్ స్ట్రా, దాన్ని పేపర్ తోటి చేస్తారు. వాడే పెన్ను కూడా ప్లాస్టిక్ పెన్ను. దీన్ని వాళ్ళు ఏం చేశారంటే వేస్ట్ పేపర్ తోటి తయారు చేస్తారు. పెన్సిల్స్ ఇవన్నీ కూడా ఇట్లా చిన్న చిన్న ఐటమ్స్ అరౌండ్ 110 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి అక్కడ. మీకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఎకో మైత్రి TKR ఆర్చ్ దాటగానే ఉంటుంది. మహేష్ వస్తాడు ఇప్పుడు 1 గంటకి.
ఒకవేళ మీకు ఏమైనా డీటెయిల్స్ వెళ్ళాలి అనుకుంటే ఒకసారి విజిట్ చేయండి. సో దాంతో ఏంటంటే మనం ఏమేమి చేంజెస్ చేయొచ్చు అనిపించింది. ఇందాక అమ్మగారు చెప్పారు పలక బల్బం పట్టట్లేదు మనం ఇప్పుడు. సో అట్లా దాంతో ఏమైపోతుంది, మనం పేపర్ రాసినప్పుడల్లా ఒక చెట్టును కొట్టేస్తున్నట్టే. కొన్నిసార్లు తప్పదు ఇక, కానీ దానికి ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందా? కొన్ని రెడ్యూస్ చేయొచ్చు మనం, కానీ ఆల్టర్నేటివ్ తెలుసా? ఆల్టర్నేటివ్ తెలుసుకుంటే డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. డెఫినెట్గా ఆల్టర్నేటివ్స్ ఎప్పుడు కాస్ట్లీ అండి, గుర్తుపెట్టుకోండి. ఆల్టర్నేటివ్స్ ఆర్ ఆల్వేస్ కాస్ట్లీ. ఎందుకంటే అందుకనే మనం ప్లాస్టిక్ స్టాక్ వచ్చినాం, ప్లాస్టిక్ కవర్కి వచ్చినాం. క్లాత్ బ్యాగ్ మీరు ఈరోజు మార్కెట్లో కొంటే 15 రూపాయలు, ప్లాస్టిక్ కవర్ కొనుక్కుంటే 2 రూపాయలు 3 రూపాయలు. ఎందుకు అంటే అది ఈజీ అయిపోయింది, ప్లాస్టిక్ అనేది ఈజీ అయిపోయింది. కానీ దాని ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఏముండదు మనకు. ఎందుకు ప్లాస్టిక్ కవర్ని బయటపడేస్తే మన ఇంట్లో కాదు కదా, చెత్తోడు తీసుకోబోతున్నా అన్నట్టు ఉంటుంది. దాన్ని నిజంగా తెలిసిన వాళ్ళం, దాని వాల్యూ తెలిసిన వాళ్ళం మాత్రమే ఇవాళ ఉన్నాం ఇక్కడ. మనం ఈ అవేర్నెస్ అమ్మగారు చెప్పినట్టు మన శరీరాన్ని పెంచకుండా చెట్లను పెంచే ప్రయత్నం చేద్దాం. అందరం కూడా కొంచెం షేమ్గా మన నవీన్ చెప్తూ ఉంటాడు ఎప్పుడు, ఒక విషయాన్ని 10 సార్లు చెప్పాలి అని చెప్పేసి. 10 సార్లు చెప్తే చెవులో గూడు కట్టుకుంటుంది, అది ఒక్కసారైనా ఇంప్లిమెంట్ చేస్తారు. అదే విషయానికి వస్తే మా పర్సనల్గా మా ఇంట్లో కూడా అమ్మ ఎప్పుడైనా లైట్లు వేసి దాంట్లో ఎవరు లేరు అనుకోండి తిడుతుంది. ఏమని, అరే మీరు సంపాదిస్తుర్రా తెలుస్తలేదు మీకు లైట్ విలువ అని. సో కానీ కొన్ని విషయాలు ఎట్లా ఉంటాయంటే సంపాదించినా కూడా దానికి రిప్లేస్మెంట్ ఉండదు. కాబట్టి డెఫినెట్గా మనం కష్టమైన నిష్ఠూరమైన కొన్ని విషయాలు మన పిల్లలకు చెప్పాలండి, లేకపోతే చాలా సఫర్ అవుతాం. లేకపోతే మాత్రం చాలా ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టు 200 ఆల్రెడీ మంజీరా మొత్తం లాగేసినాం. గండిపేట అయిపోయింది, మంజీరా అయిపోయింది, 180 కిలోమీటర్లు కృష్ణా అయిపోయింది, 230 కిలోమీటర్లు గోదావరి అయిపోయింది. ఇక బంగాళాఖాతానికి పోవాలి మనం ఇప్పుడు. అది కూడా వస్తుంది, అంటే టెక్నాలజీ వస్తుంది. దాని తర్వాత ఎంత అయిపోయాక ఐఐసిటీ వాళ్ళు వీళ్ళు ఎవరైనా H2ని ఓని కలిపి బకెట్లలోనో లేకపోతే బాటిళ్లలోనో అమ్ముతారు ఇక. సో ఆ పరిస్థితి రావద్దంటే మనం ఇప్పుడు కోలుకోవాలి. ఇప్పుడు కోలుకున్నా సరే ఉన్న ప్లాస్టిక్ అంతా పోవాలంటే కనీసం ఇంకొక 100 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు ఈరోజు మన అందరం ప్రపంచం అంతా కూడా బంద్ చేసినా కూడా దీని నుంచి రికవరీ కావడానికి 100 ఏళ్ళు పడుతుంది, ఇంకా 100 ఇయర్స్ పడుతుంది. కాబట్టి ఇప్పుడే కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. నిజంగా నేను ఇంతమంది వస్తారు అనుకున్నాం, మేము ఎంతమంది అనుకున్నాం అంటే హార్డ్లీ 80 మంది వస్తే ఎక్కువ అనుకున్నాము. కానీ మన గిరిగారు ఏకంగా బస్సు కట్టుకొని పట్టుకొచ్చారు వాళ్ళని. చాలా థ్యాంక్స్ అండి. సండే అయినా కూడా అసలు ఒక విధంగా ఏమనుకున్నామంటే పాట్లక్ లాగా అనుకున్నాం. కానీ పొద్దున్నే లేవాలి, రావాలి, ఇంట్లో వండుకోవాలి, చాలా ఇబ్బంది. అదేదో మనమే ఖర్చు పెట్టుకుందాము అని చెప్పేసి మొదటి ముద్ద అని చెప్పేసి వనసలపురం ఏరియాలో ఉన్న వాళ్ళకి చాలా పరిచయం. మొదటి ముద్దలో మంచి మొదటి ముద్ద వాళ్ళు బాగా చేస్తారు. మిల్లెట్స్ ఇదివరకేమో పేదవాడి ఆహారం అంటుండే మనం ఇప్పుడు, కానీ ఇప్పుడు మన ఆహారం అయిపోయింది. అది కూడా పిల్లలకు పరిచయం చేద్దాము. సో ఆ ఉద్దేశంతో మీ టేస్ట్లో ఎక్కడ డోకా రాదు. మీరు పులిహోర తిన్నట్టే ఉంటుంది, మీకు దద్దోజనం తిన్నట్టే ఉంటుంది. కాకపోతే కొంచెం స్లోగా డైజెస్ట్ అవుతుంది. రాత్రికి అన్నం తినకపోవచ్చు మీరు మధ్యాహ్నం తింటే. సో అది ఎంజాయ్ చేద్దాం. సరే నాకు ఇబ్బంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వైట్ రైస్ ఉంటుంది, ఆలుగడ్డ కూర ఉంటుంది, చపాతీలు ఉంటాయి, మజ్జిగ ఉంటుంది, అది కూడా చేయొచ్చు. చిన్న పిక్కులు ఉంటుంది. రైట్, ఇంకెవరేం లేకపోతే మనం యాక్టివ్. మన సౌత్ ఇండియాలో పెద్ద పాపులర్ కాలేదు, కానీ మినిస్ట్రీ ఆఫ్ సర్ఫేస్ నితిన్ గడ్కరీ గారు వాళ్ళు కొంచెం పాపులరైజ్ చేసే వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళు గో ఆధారిత గోమయంతో వాళ్ళు పెయింట్లు చేస్తున్నారు, వేదిక్ పెయింట్స్ అని చెప్పేసి. సో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు లేకపోతే రీపెయింటింగ్ చేసుకునే వాళ్ళు కొంచెం దాని మీద దృష్టి పెడితే మనం మీరు అన్నట్టు ఆ రేడియేషన్ ఎఫెక్ట్ తగ్గుతుంది, మనం దానికి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. నెట్లో సెర్చ్ చేస్తే వేదిక్ పెయింట్స్ అని చెప్పేసి ఒకటి ఉంది, కానీ అది నార్త్లోనే ఉంది. అది సౌత్లో మరి అది ఇంకా పాపులర్ కాలేదు. కొంచెం ఆ ఇందుకోసం ఖర్చు అయినా కానీ ఆ కాన్సెప్ట్ మీద మనకు ఇంట్రెస్ట్ ఉంటే అది మనం ఎఫర్ట్ చేయొచ్చు అనుకుంటాం. అది పెద్ద 100% ఇదైపోదు. దాని మీద కొంచెం దృష్టి పెడితే బాగుంటుంది. వేదిక్ పెయింట్స్ అని ఉంటుంది. మన మొదటి విజయం ఏంటి అంటే మనం ఇక్కడ వచ్చి కలవడమే అది మొదటి విజయం అండి. చాలా సంతోషం, అందరికీ ధన్యవాదాలు. ఇంతకుముందు మన పూర్వకాలంలో ప్రతి ఒక్కరు కలుసుకునే వాళ్ళండి, అది జరగకనే నష్టం జరుగుతుంది. సో మనకు అందరూ అన్ని విషయాలు పంచుకోరు. రెండు నిమిషాలు నేను మాట్లాడతాను. ఇప్పుడు మనకు ఈ ప్రపంచం మొత్తం దేంతో సృష్టించబడిందని మనకు తెలుసు, పంచభూతాలతోనే అండి. అదే పంచభూతాలు మన బాడీలో కూడా ఉన్నాయి. ఆ పంచభూతాలు కాపాడబడాలి, ఎదగాలి, ఉండాలి అంటే మనకు ఇచ్చిన నేచర్ మనం అంటే మనం ఏది సృష్టించుకోలేదు. గాలి కావచ్చు, నీరు కావచ్చు, ఆహారం కావచ్చు, అది మొత్తం నేచరే ఇస్తుంది. దాన్ని మనం రక్షిస్తున్నాం, సేవ్ అంటున్నాం. నిజంగా చెప్పాలంటే సేవ్ చేయడానికి మనం సరిపోమండి.
కాబట్టి మనం ఉన్న వాటిని పొదుపుగా వాడుకొని మళ్ళీ బ్యాక్ టు నేచర్, మనం ఏవి తీసుకున్నామో అవి ఇచ్చేసి వెళ్ళాల్సిందే అండి, తప్పదు. లేదంటే మళ్ళీ సృష్టించబడతాం, మళ్ళీ ఇచ్చి తీరే వరకు వదిలిపెట్టేది లేదు. కాబట్టి ఇప్పుడు ఎంత నష్టమైందంటే మనం నష్టం వచ్చింది కాబట్టి నేచర్ గురించి మాట్లాడుకుంటున్నాం. లేకపోతే ఒకప్పుడు బాధ్యతగా ఉండేదండి. ఇప్పుడు మనం సేవ్ అనగానే, అంటే సోషల్ సర్వీస్ అనగానే ఏదో ఇది ఒక సపరేట్ పార్ట్, ఇది నా వంతు కాదు, ఇది మన గవర్నమెంటో లేకపోతే ఏ ఎన్జిఓల పని అని మనం అనుకుంటున్నామండి. సో మనం వాడుకుంటున్నాం కాబట్టి ఇది మన బాధ్యత అండి, అంటే మన జీవితంలో ఒక భాగం మాత్రమే. కాబట్టి మనము నేచర్కి మనం ఏం చేస్తలేమండి, మనం తీసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ రిటర్న్ ఇచ్చి వెళ్ళాలి. సో ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి, మీరు చేసే ప్రతి పనిలో సోషల్ సర్వీస్ ఉంటుందండి. మనం తినే ఆహారంలో కావచ్చు, అంటే ఒక మెతుకు కింద పడుతుందంటే మనం ఆలోచించాలి, నీరు పారబోస్తున్నాం అంటే మనం ఆలోచించాలి. అంటే మనకు ఎంత కావాలో అంతే వాడుకొని మళ్ళీ దాన్ని సస్టైన్ చేసి నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చి వెళ్ళాల్సిందే అండి. ఇది రూల్, కంపల్సరీ, నేచర్ ఇచ్చిన రూల్. దీనికి ఏది జరిగినా కూడా అది రివెంజ్ తీసుకుంటుంది, ఒక కరోనా రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో కావచ్చు. కాబట్టి అది ఒకసారి మనం దగ్గర పెట్టుకొని ఇది మన బాధ్యతగా చూసుకొని, ఇప్పుడు ఎంతమంది అయితే ఎట్లయినా కలిశామో అట్లీస్ట్ మనకి ఏమేమి చేయాలో మనం ఇంప్లిమెంట్ చేద్దాం ఫస్ట్. సో మనం పక్క వాళ్ళకి చెప్పడం తర్వాత సంగతి. మనం చేశాము అంటే కరెక్ట్గా మనకు రోల్ మోడల్ అయినట్టే సార్. సో నెక్స్ట్ వాళ్ళకి మనం చెప్పినట్టే లెక్క. సో నేను ఒక లిస్టు కూడా ప్రిపేర్ చేశాను, ఆ లిస్టు కూడా గ్రూప్లో పెడతాను. మనం 1 by 1 అట్లీస్ట్ 1 year లోపన్నా మనం ఒకటి అంటే ఒక ఇంకుడు గుంత కావచ్చు, లేకపోతే నీటిని పొదుపు చేయడం కావచ్చు, మన ఇంటిని సరి చేసుకోవడం కావచ్చు, అక్కడి నుంచి మొదలు పెడదాము. ప్రతి ఒక్కరము అవి చేయగలిగితే అది ఒక అడుగు ముందుకు వేసినట్టే లెక్క. సో ఇది మన ఏదో మనం చేస్తున్నాం అని కాకుండా ఇది మన రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు చేద్దామని ఆశిద్దాం. థ్యాంక్ యూ.